Faith comes by hearing the God's word. విడిచిపెట్టిన తర్వాత అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో సమర్పించబడ్డ దైవ సేవకుల దగ్గర ముంచడ బాప్తిస్మాని పొంది పాపముల నిమిత్తమై పాతి పెట్టబడిన తర్వాత మనలో ఉన్న చీకటి, మనలో ఉన్న పాపం, మనకు సాతానుకు బానిసలుగా ఉన్న మనం విడిపించబడి ఆశ్చర్యకరమైన యేసయ్య వెలుగులోకి మనం వచ్చాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం అందరం ఎవరమయ్యా అంటే వెలుగు సంబంధులుగా నిలిచి ఉన్నవారము. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? వెలుగులోకి వచ్చాం. అంతటితో ఆపకుండా ఏమంటాడో తెలుసండి, మీరు ఏర్పరచబడిన వంశమును, పరిశుద్ధమైన జనమును, దేవుని సొత్తైన ప్రజలై మీరు ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరమయ్యా అంటే పరిశుద్ధమైన జనముగా ఉన్నవారిని. ఇప్పుడు మనం ఎవరమయ్యా అంటే దేవుని సొత్తైన ప్రజలమే. నేను చెప్పాలనుకున్న మాట, మనము ఎవరిని అంటే ఏర్పరచబడిన వంశం. కొరసభలు గట్టిగాను దేవుడు చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని పిలిచి ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమును మనల్ని ఏర్పరచబడిన వంశముగాను, పరిశుద్ధమైన జనముగాను, దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని చేసుకొని ఉన్నాడు. ఇప్పుడు మనం పరిశుద్ధమైన జనముగా ఉన్నాము. ఇప్పుడు దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాము. అయితే ప్రభు నాతో చెప్పిన మాట ఏమిటయ్యా అంటే, మనం ఎవరిని అంటే ఏర్పరచబడిన, అందుకని చెప్పండి, మన వంశమే. గడి చెప్పండి, ఏర్పరచబడిన వంశము. లోకంలో ఎన్నో వంశములు ఉన్నాయి, ఎన్నో జాతులు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి. కానీ దేవుడు మనల్ని ఒక వంశముగా మార్చుకున్నాడు. అది ఏ వంశం అయ్యా అంటే ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలముగా ఇప్పుడు మనము ఉన్నాము. ఎందుకు ఉన్నాము అంటే క్రీస్తు యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. క్రీస్తు యొక్క సుగుణాలు ఏమై ఉన్నాయో, క్రీస్తు యొక్క సుబుద్ధి కలిగిన అనుభవాలు ఏమై ఉన్నాయో, యేసులో దాగి ఉన్న శ్రేష్టమైన గుణాలు ఏమై ఉన్నావో వాటిని ప్రచురము చేయు నిమిత్తమే దేవుడు మనను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏమిటయ్యా అంటే, మనము ఏర్పరచబడిన వంశానికి చెందిన వారము. అందుకనే బైబిల్ చెబుతున్న మాట, పిలవబడిన వారు అది చెప్పండి అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరే మనం గురుసభలు గడిగాను అనేక మంది పిలువబడుతున్నారు. సువార్త ద్వారా గ్రామానికి వెళ్ళి, పట్టణాలకు వెళ్ళి యేసు ప్రభువును గురించిన సువార్త, మహిమ కలిగిన సువార్త అనేక చోట్ల ప్రకటించబడుతూ ఉంది. యేసు ప్రభు సువార్త ద్వారా అనేక మంది పిలువబడుతూ ఉన్నారు. కానీ పిలువబడిన వారు అనేక మంది ఉన్నారు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే ఉన్నారు. ఆ కొందరిలో నువ్వు, నేను, మనం ఉండాలి. అంత మాత్రమే కాకుండా పరలోక రాజ్యానికి కూడా ఏర్పరచబడిన వారు ఎంతమంది ఉన్నారట? కొంతమంది ఉన్నారు. అనగా లోకములో మనం ఏర్పరచబడిన వారిని, అలాగే పరలోకము కొరకు కూడా ఏర్పరచబడిన వారిని. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఏర్పరచబడిన వంశానికి చెందిన వారము అని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అందుకని బైబిల్ చెబుతున్న మాట, మనము ఈ సంవత్సరము లేదా 5 సంవత్సరాల క్రితము, 10 సంవత్సరాల క్రితము మనం ఏర్పాటు చేయబడిన వారిని కాము. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు తండ్రైన దేవుడు ప్రేమతో
క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే, లోకములో ఉన్న సృష్టింపబడక మునిపే దేవుడు నిన్ను నన్ను మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. దేవుడు నిన్ను పిలుచుకొని ఉన్నాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. దేవుని అనాది సంకల్పములో, దేవుని యొక్క ఉద్దేశములో, దేవుని యొక్క ఆలోచనలో ఎప్పటి నుండో నీవు ఉన్నావు. ఇది ఈ మధ్య కాలంలో జరిగింది కాదు, 10-12 సంవత్సరాల క్రితం జరిగింది కాదు. అనాది కాలంలోనే జగత్తు పునాది ఏర్పాటు చేయబడక మునిపే దేవుడు నిన్ను ముందుగానే ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. లోకంలో నుండి ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. పరలోక రాజ్యము కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోకి తీసుకొని వచ్చాడు. అందుకే బైబిల్లో రాయబడిన చాలా చక్కని మాట ఏంటి తెలుసా? దేవుడు మనల్ని నిన్ను నన్ను మనల్ని సమస్త జనముల కంటే ఎక్కువగా మనం ఎంచాడంట. సమస్త జనముల కంటే, సమస్త జాతుల కంటే ఎక్కువగా దేవుడు మనల్ని ఎంచాడు. ఎంచి మనల్ని తన స్వకీయ సాంపాద్యముగా, స్వకీయ జనముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జనముల కంటే ఎక్కువగా ఎంచాడు. మరలా అంటాడు, మీలో ఏదో ఉంది అని నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు. సరిగ్గా చూస్తే లోకములో ఉన్న జనములందరికంటే మీరు చాలా తక్కువరే, చాలా తక్కువరే. కానీ మిమ్మల్ని ఎక్కువగా నేను ఎంచాను. మిమ్మల్ని ఎక్కువగా ఎంచాను. లోకములు చూస్తే మీరు చాలా తక్కువ వాళ్ళే. అంటే మీ డబ్బును బట్టి, మీ ఆస్తిని బట్టి, మీ అందాన్ని బట్టి, మీ తలాంతులను బట్టి, మీకున్నటువంటి అన్ని రంగాలను వారి తేరి ఉన్నామని దేవుడు నిన్ను ఏర్పరచుకోలేదు. నువ్వు తక్కువ వాడివైనా దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటాడు, చాలా చక్కని మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? లోకములో ఎంతో మంది జ్ఞానులు ఉన్నారు. ఆ జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారి అయిన మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. లోకములో ఎంతో మంది బలవంతులు ఉన్నారు. ఆ బలవంతులని సిగ్గుపరచడానికి బలహీనులమైన మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. లోకములో ఎన్నిక కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని మనలని, తృణీకరించబడిన మనలని, వ్యర్థులుగా ఉన్న మనలని దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ రోజున ఈ సంఘములో, ఈ సహవాసములో, ఈ మినిస్ట్రీలో దేవుడు మనం నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు నేను కూడా ఆలోచిస్తానండి. నా సంగతి నేను ఆలోచించుకుంటాను. లోకంలో నాకంటే ఘనులు ఉన్నారు కదా, నాకంటే జ్ఞానవంతులు ఉన్నారు కదా, నాకంటే చదువులు కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, నాకంటే బలవంతులు ఉన్నారు కదా, నాకంటే అన్ని రంగాల్లో చేరిన వాళ్ళు ఉన్నారు కదా ప్రభువా, వారిని ఏర్పాటు చేసుకోకుండా, వారిని పిలుచుకోకుండా నన్నెందుకు పిలుచుకున్నావు, నన్నెందుకు ఏర్పాటు చేసుకున్నావు అని ప్రభునంటే వాళ్ళను సిగ్గుపరచడానికే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. ఒక్కసారి మీకు మీరే ఆలోచించండి. మీ కళ్ళ ముందు ఎంతో మంది ఆస్తి పరులు ఉన్నారు, అందగాళ్ళు ఉన్నారు, అన్ని రంగాల్లో తేలిన వాళ్ళు ఉన్నారు, చక్కని చదువర్లు ఉన్నారు, అన్ని తలాసులు కలిగిన వాళ్ళు ఉన్నారు, ఉన్నతమైన జ్ఞానముతో నింపబడిన వాళ్ళు ఎంతోమంది నీ కళ్ళ ముందు కదిలాడుతూ ఉండగా బలహీనులుగా ఉన్న మనల్ని, జ్ఞానము లేని మనల్ని, తృణీకరించబడిన మనల్ని, తక్కువగా ఉన్న మనల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నిజంగా దేవుడు ఏ మంచితనం మనలో కనబడకపోయినా అభాగ్యులముగా, అయోగ్యులుగా, అల్పులుగా ఉన్న మనల్ని దేవుడు ప్రేమించి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని యొక్క సంకల్పంలో
దేవుని యొక్క ఆలోచనలో ఉన్నావు కనుకనే ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు నిలబడి ఉన్నావు. దేవునికి స్తోత్రం. దేవుని ఆలోచన నీ మీద లేకపోతే, దేవుని ఉద్దేశం నీ మీద లేకపోతే, దేవుని సంకల్పం నీ మీద లేకపోతే, దేవుడు కనుక నిన్ను ఏర్పాటు చేసుకొనకపోతే ఈ రోజు ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా నీవు ఉండేవాడివి కాదు, నేను ఉండేవాడివి కాదు. దేవుని ఏర్పాటులో మనం ఉన్నాము. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఏర్పరచబడిన వంశమి. అనేక మంది పిలువబడి ఉన్నారు, కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ఈ హోసన్న మినిస్ట్రీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఒక రకంగా చెప్పాలంటే ఈ హోసన్న మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు పెద్దగా చదువుకున్న వాళ్ళు ఉన్నారండి? లేరండి. జ్ఞానవంతులు ఉన్నారా అండి? లేరండి. అంత ఎందుకండి, ఈ హోసన్న మినిస్ట్రీస్ ఫౌండరే 6వ తరగతి 6 సార్లు ఫెయిల్ అయ్యారు. చాలా మంది అంటారు, ఈ బయట సంఘస్థులు ఏమన్నారు తెలుసా, ఈ హోసన్న వాళ్ళకి చదువు రాదు, ఏం రాదు, ఈ హోసన్న వాళ్ళ జ్ఞానం లేదు, ఏం లేదు అని అంటారు. వాస్తవమే. కానీ నేనంటాను, వారిని సిగ్గుపరచడానికే దేవుడు వీళ్ళని ఎన్నుకున్నాడు. ఒక సభలు అడిగాను. 6వ తరగతి 6 సార్లు ఫెయిల్ అయిన ఆయన దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ రోజున ప్రపంచమంతా ఆయన అనేక సంఘాలు స్థాపించి అనేక మంది సేవకులు ఏర్పాటు చేసి అనేక మంది విశ్వాసులు సంపాదించేటట్లు ప్రభు చేశాడు. ఎందుకని? లోకంలో ఎంతమంది జ్ఞానంలో ఉన్నారు కదా, బలవంతులు ఉన్నారు కదా, ఆస్తి కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, పలుకుబడి కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, బీటీహెచ్లు ఎంటీహెచ్లు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, థియాలజీ సైకాలజీ చదివిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. మరి వారికి ఇటువంటి ధన్యత వారికి దొరికిందా అంటే లేదే. కానీ ఏంటంటే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అందుకని దేవుడు కూడా తన శిష్యులను ఏర్పాటు చేసుకునేటప్పుడు చదువుకున్న వాళ్ళని, జ్ఞానం కలిగిన వాళ్ళని, బలవంతులని, ఆస్తి పరులను దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడండి? విద్య లేని పామరులు, చేపలు పట్టే వాళ్ళని ఏర్పాటు చేసుకుని చేపలు పట్టే వాళ్ళతో ప్రభు అంటాడు, మిమ్మల్ని మనుషులు పట్టేవారిగా చేస్తానని వారి ద్వారా అనేక సంఘాలు స్థాపించి ఈ రోజున సంఘం ఈ విధంగా ప్రజ్వరిల్లుతుందంటే కారణం ఆ రోజున ఆ విద్య లేని పామరులు చేసిన సేవ. దేవునికి స్తోత్రం. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, లోకములో మన బలహీనము కావచ్చు, లోకములో మన జ్ఞానం లేని వారము కావచ్చు, లోకములో మన వెర్రివారమే కావచ్చు, అలాగే తృణీకరించబడిన వారమే మనం కావచ్చు. కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. మనం ఏర్పరచబడిన వంశం. కొడుసభలు గట్టిగాను మనము ఏర్పరచబడిన వంశానికి చెందిన వారమే. కనుక దేవుడు ఈ విధంగా మనల్ని ఏర్పాటు చేసుకొని ఏర్పరచబడిన వంశములో మనం ఉంచి తన రాజ్యము కొరకు కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎందుకని? దేవుడి యొక్క ఉద్దేశం ఏమై ఉంది, దేవుని ఆలోచన ఏమై ఉంది? ఏర్పరచబడిన వంశములో ఉన్నవారు, గుర్తుపెట్టుకోండి నేను చెప్పే మాట, ఏర్పరచబడిన వంశములో ఉన్నవారు ఎలా ఉండాలి? ఏర్పరచబడిన వారి యొక్క అనుభవాలు ఏమై ఉండాలి? ఏర్పరచబడిన వారు ఏమి చేయాలి అనే మాటలు క్లుప్తంగా ఒక 3-4 మాటలు మీకు చెప్తాను. గడి సభలు వాటం. అసలు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు ఏర్పరచబడిన వంశంలోకి మనల్ని తీసుకుని వచ్చాడు అనే సంగతి మీకు చెప్తాను. చదవండి. మొట్టమొదటిగా యోహాను సువర్తమానము 15వ అధ్యాయము 16వ, చాలా జాగ్రత్తగా మనస్సు పెట్టి అర్థం చేసుకోండి. 15వ అధ్యాయము 16వ వాక్యం. యేసు ప్రభు చెప్తున్నారు తన శిష్యులతోనూ తనను వెంబడిస్తున్న వారందరితో ప్రభు చెప్తున్న ఒక చక్కని మాట, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నా నామములో తండ్రిని మీరు ఏమైతే అడుగుతారో
అది మీకు అనుగ్రహించబడునట్లు. ఈ మాట గీత గీసి పెట్టుకోండి. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. చాలా పైకెత్తండి. దేవునికి స్తుతి కలుగును గాక. చేతులు పైకెత్తి గట్టిగాను. ఈ 15వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం అండి. యేసు ప్రభు చెప్తున్నాడు, నేను నిజమైన, అంటే దొంగ ద్రాక్షావల్లి కూడా ఉన్నాయి, అబద్ధముతో కూడిన ద్రాక్షావల్లిలు కూడా ఉన్నాయి. కానీ యేసు ప్రభు అంటాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. నా తండ్రి ఎవరు? వ్యవసాయకుడు. మీరెవరు? తీగలు. మీరు తీగలు, నేను ద్రాక్షావల్లిని. అలాగే నా తండ్రి ఎవరు? వ్యవసాయకుడు. నా తండ్రి ఎప్పుడు ఏం కోరుకుంటాడు అంటే, ఈ ద్రాక్షావల్లి ఎప్పుడు ఫలించాలి అని కోరుకుంటాడు. ఫలించాలి అని కోరుకున్న ఆ తండ్రి ఏం చేస్తాడంటే, ఆ ఫలించే చెట్టు ఏదైనా పనికిరాని తీగలు ఏమైనా ఉంటే ఆ పనికిరాని తీగలన్నిటినీ తీసివేసి ఆ చెట్టు, ఆ కొమ్మ మరింతగా ఫలించేటట్టుగా చేయాలని కోరుకుంటాడు. మీరు బహుగా ఫలించాలని, బహుగా ఫలభరితముగా మీరు కనిపించాలని నా తండ్రి ఇష్టపడుతున్నాడు. అనేక మాటలు మాట్లాడుతూ అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు గాని నా నామములో నా తండ్రిని మీరేమైతే అడుగుతారో అది మీకు అనుగ్రహించబడాలి, అది మీరు పొందుకోవాలి, అది మీరు అనుభవించాలి. అందుకని నేను మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకొని ఉన్నానో తెలుసా, ఎందుకు ఏర్పరచుకొని నియమించానో తెలుసా అని ప్రభు అంటాడు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. ఒక సభలు గట్టిగా. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఏర్పరచబడిన వంశంలోకి ఎందుకు ప్రభు నన్ను తీసుకుని వచ్చాడు, చీకట్లో ఉన్న నన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులకు దేవుడు ఎందుకు నన్ను పిలిచాడు అంటే, ఎందుకు ఏర్పాటు చేసుకొని ఉన్నాడంటే ఒకటే ఒక ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఏమిటంటే, నేను నిన్ను ఏర్పరచుకున్నది ఎందుకయ్యా అంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరేమవ్వాలి? గడి చెప్పండి. మీరు వెళ్ళి ఫలించాలి. ఫలించడం ఒక అనుభవం, ఫలించిన ఫలాలు నిలిచి ఉండడం అనేది మరొక అనుభవం. ఫలించాలి, ఆ ఫలాలు నిలిచి ఉండాలి. అందుకే నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. ఒక రకంగా చెప్పాలంటే, ఆది దంపతులను దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? ఆ ఆశీర్వాదములో ఉన్న మొదటి భాగం ఏంటో తెలుసా? అందుకని దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎలా? మీరు ఫలించి అనే మాట ఉపయోగిస్తారు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకొనుడి అంటాడు. దేవుని ఆశీర్వాదములోనే మొదటి పదం ఏమిటయ్యా అంటే, మీరు ఫలించాలి. దేవునికి స్తోత్రం. అందుకని మీరు ఎప్పుడు ఫలభరితముగా ఉండాలి. మోడు బారిన వ్యక్తులుగా ఉండకూడదు, ఎండిపోయిన చెట్ల వలె ఉండకూడదు, కాయలు లేని ఫలాలు లేని చెట్ల వలె మీరు ఉండకూడదు. మీరెప్పుడు ఫలించాలని, ఫలభరితమైన జీవితము కలిగి ఉండాలని, మీరు ఫలించిన ఫలాలు ఎప్పటికీ నిలిచి ఉండాలని దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు.
నువ్వు ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ ఉద్యోగమే చేస్తున్నా, ఎక్కడ వ్యాపారమే చేస్తున్నా, ఎక్కడ చదువుకుంటున్నా, ఏ సంఘంలో నీవు నిలిచి ఉన్నా, వెళ్ళిన ప్రతి చోట నువ్వేమవ్వాలండి? ఫలించాలి. నీలో ఫలాలు కనిపించాలి. ఫలించిన నీవు ఆ ఫలాలు నిలిచి ఉండేటట్లుగా నీ ఫలములను కాపాడుకోవాలి. చాలా మంది ఫలిస్తున్నారు, చివరికి ఫలాలు నిలబడట్లేదు. ఫలిస్తున్నారు, ఫలాలు నిలబడట్లేదు. కానీ దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మీరు ఫలించి ఆ ఫలాలు నిలిచి ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన ఫలాలు మనకు అనవసరం. ఏది? ఉద్యోగాల్లో ఫలించాలి, వ్యాపారాల్లో ఫలించాలి, చదువుల్లో ఫలించాలి, అడుగుపెట్టిన ప్రతి చోట ఫలించాలి, పాడి పంటలో ఫలించాలి. ఇవన్నీ పక్కన పెట్టండి. లోక సంబంధమైన ఫలాలు ఒకసారి పక్కన పెడితే ఆత్మ సంబంధంగా మన ఆత్మీయ జీవితము ఎంతవరకు మనం ఫలించగలుగుతూ ఉన్నాము? ఆత్మ సంబంధమైన ఫలాలు మనలో కనిపిస్తున్నాయా? మనం మారు మనసు పొందగలిగితే మారు మనసు తగిన ఫలాలు మనలో కనిపించాలి. బాప్తిస్మాన్ని మనం పొందినప్పుడు బాప్తిస్మానికి తగిన ఫలాలు మనకు కనిపించాలి. పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు ఆత్మకు తగిన ఫలాలు మనం ఫలించాలి. చీకట్లో ఉన్న మనం వెలుగులోకి వచ్చిన తర్వాత వెలుగు సంబంధమైన ఫలాలు మనలో కనిపించాలి. ఆ ఫలాలు నీ ఆత్మీయ జీవితంలో కనిపించాలి. ఈ రోజున మన వ్యక్తిగత జీవితం ఫలభరితముగా ఉన్నదా లేదా? ఆత్మీయ జీవితంలో నేను ఫలిస్తూ ఉన్నాను, నాలో ఫలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక రోజున మన ప్రాణప్రియుడైన యేసయ్య ఉద్యానవనంలోకి వస్తాడు. ఎందుకని? నీ ఫలములను భుజించడానికి వస్తాడు, నీ ఫలాలు తినడానికి వస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో ఎన్ని ఫలాలు నువ్వు కలిగి ఉన్నావో ఆ ఫలాలు భుజించడానికి ఉద్యానవనములోకి ప్రాణప్రియుడైన యేసయ్య వస్తాడు. వచ్చినప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఫలాలు ప్రభు చూడగలుగుతాడా? ఎందుకు ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడంటే బైబిల్ చెబుతున్న మాట, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. అందుకని మీరు బహుగా ఫలించాలని ఏం చేస్తాడంటే మీలో పనికిరాని తీగలనంతా తీసి ఇంకా ఫలించాలని ప్రభు కోరుకుంటాడు. అందుకే ప్రభు అంటాడు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా. చెప్పండి, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. క్రీస్తులో మనము నిలిచి ఉండాలి, మనలో క్రీస్తు నిలిచి ఉండాలి. అప్పుడు మనం బహుగా ఫలించగలుగుతాం, ఫలాలు కనిపిస్తాయి. అందుకని ఫలించే వారికే, అందుకే మత్తయి సువార్తలో రాయబడిన మాట ఏంటంటే, ఫలించే వారిని ఎందుకు దేవుడు ఇష్టపడుతున్నాడు అంటే ఫలించే వారికే దేవుని రాజ్యం ఇస్తాడట. ఎవరికండి? ఫలించే వారికే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే ఏంటి? భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. అంటే ఫలించే వారికే నీతి కలుగుతుంది, ఫలించే వారికే సమాధానం కలుగుతుంది, ఫలించే వారికే దేవుని రాజ్యానికి వారసులుగా పరిశుద్ధాత్మ యందలి ఆనందమును కలిగి వాళ్ళు ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, మన ఆత్మీయ జీవితంలో ఎందుకు మనం ఫలించలేకపోతూ ఉన్నాం? ఎందుకు మనలో ఫలాలు కనిపించకపోతున్నాయి? జాగ్రత్త. బైబిల్ చెబుతున్న మాట ఏమిటో తెలుసా? ఒకవేళ నీవు ఫలించకపోతే, గుర్తుపెట్టుకోండి, మీరు ఫలించకపోతే మీ ఆత్మీయ జీవితంలో భక్తికి తగిన ప్రతిఫలాలు మీలో కనిపించకపోతే, భక్తికి తగిన ఫలాలు మీలో కనిపించకపోతే యోహాను చెబుతున్న మాట, ఇదిగో మారు మనసుకు తగిన ఫలములను ఫలించుడి. చెట్ల వేరున, ఎక్కడుందండి? చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది. ఎక్కడ? కొమ్మల మీద కాదు, వేరు దగ్గరే గొడ్డలి ఉంచబడి ఉన్నది. మారు మనసుకు తగిన ప్రతి ఫలాలు ఫలించకపోతే, ఫలభరితమైన జీవితం ఈలో కనిపించకపోతే, చెట్టు వేరున గొడ్డలి ఉంచబడింది, నరికి వేయబడి ముక్కలు చేయబడి అగ్నిలో పారవేయబడతావు. నువ్వు ఫలించకపోతే
వస్తున్న మందిరానికి నువ్వు రావచ్చు, వస్తున్న మందిరంలో విశ్వాసకులు ఉండవచ్చు. కానీ నీలో ఫలాలు లేకపోతే, నీవు ఫలించకపోతే, ఆత్మ సంబంధమైన ఫలాలు నీలో కనిపించకపోతే, మారు మనసు తగిన ఫలాలు నీలో కనిపించకపోతే, ఆత్మ ఫలాలు నీలో కనిపించకపోతే, వెలుగు ఫలాలు నీలో కనిపించకపోతే, చెట్టు వేరున పెద్దలు ఉంచబడి ఉంది, నరికి వేయబడి అగ్నిలో వేయబడతావు. ఇంకో మాట మీకు చెప్పనా, యేసు ప్రభు ఒకసారి అలా దారిలో వెళ్తున్నాడు యేసయ్య. వెళ్తున్న ఆ సమయంలో యేసు ప్రభుకి ఆకలి ఏదైనా చెట్ల ఫలాలు తిందామని అక్కడ అంజూరపు చెట్టు ఒకటి కనపడితే పరుగున యేసు ప్రభు అక్కడికి వెళ్ళి ఆ చెట్టు ఫలాలు తిందామని ఆ చెట్టు అంతా ప్రభు వెతికాడట. ఎంత వెతికినా ఒక్క ఫలము కూడా యేసు ప్రభుకి దొరకకపోయేసరికి యేసు ప్రభు కోపంతో ఏమంటాడు తెలుసా, ఇక ఎప్పటికీ నువ్వు ఫలించకుండా ఉండువుగాక అని శపించెను. అంటే ఫలాలు లేని చెట్టు, గుర్తుపెట్టుకోండి, నీ శాపాలు మీకు చెప్పట్లేదు, హెచ్చరికగా చెబుతున్నాను. ఫలాలు లేని చెట్టు యేసు ప్రభు కనుక వచ్చినప్పుడు నీలో ఫలాలు కనిపించకపోతే మరెప్పటికీ నువ్వు ఫలించలేవు. చివరికి శాపగ్రస్తమైన అనుభవంలోకి నువ్వు వెళ్ళిపోతావు. అందుకని యూదా పత్రికలో రాయబడిన మాట ఏం తెలుసా, ఫలించకపోతే 2 మారులు చచ్చి పెరికి వేయబడి కాళాంధకారంలోకి వెళ్ళిపోతావు. ఫలించకపోతే ఆ చెట్టు చచ్చిపోతుంది, వేలతో సహా పెరికి వేయబడుతుంది, చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందట, గాఢాంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకొరకయ్యా అంటే మనము ఫలించాలి అని. ఫలించకపోతే అగ్నిలో వేయబడతావు, ఫలించకపోతే శాపము కొని తెచ్చుకుంటావు, ఫలించకపోతే గాఢాంధకారంలోకి వెళ్ళిపోతావు. నువ్వు ఫలించగలిగితే నా తండ్రి మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం. నీవు ఫలించగలిగితే దేవుని రాజ్యము నీ చేతికి ఇవ్వబడుతుంది. అది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క సంకల్పం. మీరు వెళ్ళి మీరు ఫలించండి, మీ ఫలాలు నిలబెట్టండి. దేవునికి స్తోత్రం. ఓ రకంగా చెప్పాలంటే అది దేవుని కోరిక మాత్రమే కాదు, దైవ సేవకుడి కోరిక కూడా అదే. ఒక తోట యజమాని ఒక ఆయన ఉన్నాడు, ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరం చెట్టు కూడా ఒకటి ఉంది. ఆ తోట యజమానుడు ఆ తోటమాలితో చెబుతున్నాడు, తోటమాలి జాగ్రత్తగా ఈ తోటను జాగ్రత్తగా కాచుకో, నేను దేశాంతరం వెళ్తున్నాను, మరలా వస్తాను, వచ్చినప్పుడు ఈ చెట్ల ఫలాలు నేను రుచి చూస్తాను, ఈ చెట్ల ఫలాలు నేను తీసుకుంటాను అన్నాడు. అలాగే ప్రభువా అన్నాడు. దేశాంతరం వెళ్ళాడు. కొద్ది సంవత్సరాల తర్వాత తోట దగ్గరకు వచ్చాడు. ఆ తోటలో ఆ సంఘములో చాలా మంది విశ్వాసులు ఉన్నారు. అందరి విశ్వాసుల దగ్గరికి యేసయ్య తిరుగుతున్నారు. అన్ని చెట్టు చూస్తున్నారు. ఓహో, ఈ చెట్టు మారు మనసు పొందింది, ఈ చెట్టు బాప్తిసం పొందింది, ఈ చెట్టు పరిశుద్ధాత్మ పొందింది, ఈ చెట్టుకు ఆత్మఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము ఇవన్నీ కనబడుతున్నాయి. నీతి సమాధానం కనబడుతున్నాయి. మారు మనసు తగినట్టుగానే బ్రతుకుతున్నారు, బాప్తిసం పొందినట్టుగానే బ్రతుకుతున్నారు, మంచి ఫలాలు కనబడుతున్నాయని అన్ని చెట్ల దగ్గరికి వెళ్ళి చూసి అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడో అంజూరపు చెట్టు చూస్తే ఆ చెట్టుకు ఫలాలు కనిపించలేదు. ఫలాలు కనిపించక లోపల వెంటనే ఆ తోట యజమానుడైన ఆయన తోటమాలితో చెబుతున్నాడు, తోటమాలి ఎక్కడున్నావు? అయ్యా ఇక్కడే ఉన్నానయ్యా. అన్ని చెట్లు ఫలిస్తున్నాయి. వస్తున్న మందిరం జనాల్లో ఉన్న, వస్తున్న మందిరానికి వస్తున్న విశ్వాసులు చాలా మంది ఫలభరితంగానే కనబడుతున్నారు. కానీ ఆ చెట్టు ఎందుకు ఫలించట్లేదు? అంజూరపు చెట్టు ఎందుకు ఫలించలేదు? ఫలాని విశ్వాసి ఎందుకు ఫలించలేదు? ఫలాని విశ్వాసి ఎందుకు ఫలాలు రాలేదు? పూత లేదు, కాయలు లేవు, పింజలు లేవు, ఫలాలు కనిపించట్లేదు. ఇన్ని చెట్లు ఫలిస్తూ ఉండగా ఫలించని చెట్టును ఇక్కడ ఎందుకు ఉంచావు? త్వరగా దీన్ని నరికి ముక్కలు చేసి ఎండబెట్టి పొయ్యిలో పడవేయి,
అన్నాడు. ఎందుకని అంటే ఈ చెట్టు ఉండటను బట్టి భూమికి సారము ఏమైందండి? తగ్గిపోతుంది. దీనిని బట్టి ఫలించే చెట్టుకి రావలసిన సారము రాదు. ఇది ఉండి తోటను పాడు చేసేదానికంటే కూడా ఈ చెట్టు ఉండి ఫలించని చెట్టు ఉండి ఫలించే చెట్లని పాడు చేస్తుంది. అందుకని దీన్ని నరికివేయి అన్నాడు. వెంటనే తోటమాలి ఏం చేయాలండి? నువ్వు చెప్పినట్టు నరికేస్తానయ్యా అని గొడ్డలు తీసుకొచ్చి నరికాడా? నరకలేదు. చిన్నగా కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా ప్రభువా, ఒక్క సంవత్సరం నాకు గడివేయ్యా. ఎంతగా? ఒక్క సంవత్సరం నాకు గడివేయ్యా. మరలా దీని చుట్టూ నేను పాది తీసి ఎరువు వేసి మరలా ఫలించేటట్లుగా నేను చేస్తానయ్యా. మళ్ళీ ఫలించేటట్టు నేను చేస్తానయ్యా. ఇంతకాలం నుంచి వస్తున్న మందిరానికి వస్తూనే ఉంది కానయ్యా, మారు మనసు పొందలేదయ్యా. ఇంతకాలం నుంచి మందిరానికి వస్తుంది కానీ ఈ చెట్టు ఫలించట్లేదు, బాప్తిసం పొందట్లేదయ్యా. ఎంతో కాలం నుంచి మందిరానికి వస్తుంది కానీ మందిరంలో ఉంది కానీ పరిశుద్ధాత్మను పొందుకోవట్లేదు. ఎంతో కాలం నుంచి మందిరానికి వస్తుంది కానీ ఆత్మ సంబంధమైన ఫలాలు లేవు. ఈ చెట్టు నరికే అంటాడు ఆయన. ఫలించని చెట్టు తోటలో ఉండకూడదు. ఫలించని చెట్టు ఉంటే ఫలించే చెట్టు కూడా పాడైపోతుంది. భూసారం అంతా అది తీసుకుంటుంది. అందుకని ఫలించే చెట్లే మనకు కావాలి. దాన్ని నరికిపాడే. అది ఉందంటే ఈ చెట్లు కూడా ప్రమాదం ఎక్కువ. ఎందుకని దాని సారం కూడా తీసుకుంటుంది. నరికే అంటే తోటమాలి ప్రతినిలాడుతున్నాడని. ఈసారి గుడారాల పండగైన బాప్తిసం పొందుతుందేమోనయ్యా, వాక్యం చెప్తానయ్యా. ఈసారి గుడారాల పండుగైన మనసును మార్చుకుంటుందేమోనయ్యా. ఈ సంవత్సరమైన జీవితాన్ని మార్చుకుంటుందేమోనయ్యా. ఈ సంవత్సరమైన మంచి బ్రతుకుతుందేమోనయ్యా. ఈ సంవత్సరమైన దానికి నేను మళ్ళా ఎరివేస్తానయ్యా, మళ్ళా వాక్యం చెప్తానయ్యా, మళ్ళా ఉపదేశాన్ని నేర్పిస్తానయ్యా, మళ్ళా సరైన మార్గం తీసుకొని వస్తానయ్యా. ఆ చెట్టు మీద నువ్వు కోపగించుకోవద్దయ్యా, ఆ చెట్టు నరికేయద్దని చెప్పొద్దయ్యా అని తోట మాలి అయిన దైవ సేవకుడు దేవుని పాదాల దగ్గర ఈ చెట్టు కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు గనుకనే ఫలించకపోయినా ఫలించే చెట్ల మధ్యలో ఉన్నారు. అదే దైవ సేవకుడు నీ కొరకు విజ్ఞాపన చేయకపోతే, ఆ దైవ సేవకుడు నీ కొరకు ప్రార్థన చేయకపోతే ఎప్పుడో చెట్టు వేరిన గొడ్డలి ఉంచబడి ఉండేది, ఎప్పుడు అగ్నికి ఆహుతైపోయి ఉండేవాడివి. ఈ సంవత్సరమైన గడువు ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తుంది కానీ కొంచెమైన మారు మనసు లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు కానీ జీవితాన్ని మార్చుకోలేదు, లోక అలవాట్లు మారలేదు, లోక సంబంధమైన కార్యాలు మారలేదు, లోక సంబంధమైన విషయాల కోరికలు మారట్లేదు. ఈ సంవత్సరమైనా మళ్ళా నేను ఆ చెట్టు కోసం ప్రార్థన చేస్తానయ్యా, కన్నీళ్లు విడుస్తానయ్యా అని బ్రతిమలాడుతున్నాడండి. దైవ సేవకుడు కోరుకున్న కోరిక ఏంటంటే ఈ తోటలో ఏ చెట్టు కూడా ఫలించకుండా ఉండకూడదు, అన్ని చెట్లు ఫలించాలి. కూడా సభలు గట్టిగా ఫలించే చెట్లు మనకు కావాలి. ఫలాలు ఇవ్వని చెట్లు అవసరమా అండి? నాకు చెప్పండి గట్టిగా, మనకు అవసరమా? ఫలాలు ఇవ్వని చెట్లు మనకు అవసరమా? దేవుడు ఏమంటున్నాడు? నరికిపాడే. ఫలాలు లేని చెట్లు మనకు అవసరం లేదు, తీసేస్తే దానివల్ల సంఘం పాడైపోతుంది, దానివల్ల మిగతా చెట్లు పాడైపోతాయి. ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తానండి. నేను బయ్యవరంలో ఇక్కడికి రాకముందు బయ్యవరంలో సేవ చేస్తున్నాను. సేవ చేస్తున్నప్పుడు ఏసన్న గారు వచ్చాను. అది సిస్టర్స్కి ట్రైనింగ్ సెంటర్ పెట్టాలని వచ్చాడు. ఇది రాత్రి 9-10 గంటలకు వచ్చాడు. నా ముందున్న సేవకుడు రాజమండ్రి దగ్గర నుంచి క్రోటాన్ మొక్క తీసుకొచ్చి, మందిర స్థలం చాలా పెద్దదండి, ఎకరా స్థలం ఉంటుంది, స్థలం నిండా చెట్లు వేసి పెట్టాడు. నా ముందున్న దైవ సేవకుడు చెట్లు మొత్తం వేసాడు. ఏసన్న గారు రాత్రి 9 గంటలకు వచ్చి ఆ స్థలం అంతా లైట్లు వేపించి సిస్టర్స్ రూమ్ కట్టాలని లైట్లు వేపించి మొత్తం చూశాడండి. చూసి సరే ఏం చెట్లు అన్నాడు. అన్నా ఎన్ని క్రోటాన్ మొక్కలన్నా అందంగా ఉంటాయని నువ్వు వేసావా అన్నాడు. నాకు చెట్ల మీద అంత ఇంట్రెస్ట్ లేదన్నా, అంత ఇంట్రెస్ట్ నాకు లేదు. నాకున్న ముందున్న సేవకుడు వేసాడంటే అర్జెంటుగా గడ్డపొలకు తీసుకురా, గొడ్డలు తీసుకొని వచ్చే అన్నాడు. విశ్వాసం తెచ్చి గొడ్డ తీసుకొస్తే
ఎన్నో వేల రూపాయలు పెట్టి కొనుక్కొని వచ్చిన ఆ మొక్కలన్నిటినీ వేళ్లతో సహా లేపేశాడు. నేను అన్నాను, అన్నా ఎందుకన్నా ఎన్ని తీసేస్తున్నావంటే, రే మనకు కావలసిన చెట్లు ఏం చెట్లు? జామ చెట్టు వేసుకో, దానికి ఎరువేయి, దానికి నీళ్లు పోయి, అది మనకేమిస్తుంది? ఏమిస్తుంది? మనకు ఫలాలు ఇస్తుంది. ఫలాలు ఇచ్చే చెట్లు మనం వేస్తే మనకు ఫలాలు దొరుకుతాయి. దీనికి ఎరువేసినా, దీనికి నీళ్లు పోసినా, మోటార్ పెట్టి కరెంటు వేస్తే కానీ దీనివల్ల ప్రయోజనం మనకేమైనా ఉందా? ప్రయోజనం లేని చెట్లు మనకెందుకు? ఫలాలు ఇచ్చే చెట్లు కావాలి. నిమ్మ చెట్టు ఉందా? ఉంచు. జామ చెట్టు ఉందా? ఉంచు. సీతాఫలం చెట్టు ఉందా? ఉంచు. ఫలించే చెట్లు ఉంచు. దానికి నీళ్లు పోసినా, దానికి ఎరువేసినా, దానికోసం నువ్వు ప్రార్థన చేసినా, దాని కొరకు విజ్ఞాపన చేసినా, దానికోసం ఉపవాస ప్రార్థన చేసినా, దానివల్ల నీకేం దొరుకుతాయి? ఫలాలు దొరుకుతాయి. ఈ చెట్లకు నీళ్లు పోస్తే లాభం ఏముంది? అప్పుడు అనిపించింది నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. అవును కదా, ఫలించే చెట్లే మనకు కావాలి. దేవునికి స్తోత్రం. అందుకని గోరంట్లో చెట్లు మొత్తం దిగిచ్చాడు అన్నావు. ఎందుకని? మనం నీళ్లు పోసామంటే దాన్ని మనకేముండాలి? ప్రయోజనం ఉండాలి. రాత్రి మగులు దైవ సేవకులు అహర్నిశలు మాని, నిద్రాహారాలు మాని, వాక్యం తీసుకొచ్చి వాక్యాన్ని బోధించి మీకోసం ఉపవాసం అని ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ఉపవాస ప్రార్థన ద్వారా, ఆ వాక్య సందేశం ద్వారా, ఆ సువార్త ద్వారా విశ్వాసం ఫలిస్తూ ఉంటే ఆ ఫలాలు చూసి దైవ సేవకులు సంతోషపడతాడు. ఎంత ప్రకటించినా ఫలించకపోతే, ఉదయం కరగకపోతే ఆ చెట్టు ప్రయోజనమా? మాట్లాడటండి, ప్రయోజనమా? అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను కోరుకున్న కోరిక ఏంటంటే ఈ తెనాలి సంఘంలో ఉన్న విశ్వాసులందరూ ఫలించాలి. కొడుకవులు గట్టిగా గట్టిగాటండి. ఏ చెట్టు ఫలించకుండా ఉండకూడదు. అంతటి విశ్వాసి ఆత్మ సంబంధమైన ఫలాలు కనిపించాలి. ఆత్మ సంబంధంగా ఫలించాలి. ఆత్మీయ జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఫలించని కొమ్మగా మారాలి. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఫలించాలి. ఆమేన్. ఆత్మ సంబంధంగా ఎదిగిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏముండాలండి? ఎంతకాలం నుంచి మందిరానికి వస్తూ ఉన్న జీవితం మారక, మనస్సు మారక, బుద్ధి మారక, ప్రవర్తన మారక, జీవితాన్ని మార్చుకోకుండా, మనస్సు మార్చుకోకుండా, బాప్తిసం పొందకుండా, పరిశుద్ధాత్మను పొందుకోకుండా, ఊరికే మందిరానికి వస్తున్నాం, వెళుతున్నాం, మందిరానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అనుకునే చెట్లు అవసరమా? అవసరం లేదు. ప్రభు అంటున్నాడు, చెట్టు వేరున గొడ్డలు ఉంచబడింది, నరికి వేయబడక మునిపే జీవితాన్ని మార్చుకొని ఫలాలు ఫలిస్తావో సరే, లేకపోతే నీ కొరకు గాఢంధకారం సిద్ధంగా ఉంది. నీ కొరకు మండుతున్న అగ్నిగుండం సిద్ధంగా ఉంది. నీ కొరకు శాపం సిద్ధంగా ఉంది. శాపం కావాలని కోరుకుంటావా? అగ్ని గుండంలోకి వెళ్ళాలని కోరుకుంటావా? గాఢంధకారములకు వెళ్ళిపోవాలని కోరుకుంటావా? నేను ఫలిస్తాను ప్రభువా, దేవుని రాజ్యం నాకు కావాలని ఆశపడతావా? అది నీ ఇష్టం. కానీ ప్రభు అంటున్నాడు, నేను ఏర్పరచుకున్న వంశం ఎలా ఉండాలంటే ఫలించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫలించాలి, ఫలభరితంగా కనపరచబడాలి. అది నువ్వు ఏర్పరచుకున్నవాడు అని రుజువు పరుస్తుంది. నువ్వు ఫలిస్తేనే దేవునిని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అని అర్థం. మరొక సన్నివేశాన్ని కూడా మీకు చెప్తాను. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే అహరోనుల మీద సనుగులు గొనుగులు ప్రారంభించారు. మోషే ఎవరు? నాయకుడు. అహరోను ఎవరు? యాజకుడు. నాయకుడి మీద, యాజకుడి మీద దాతాను, అభిరాము, అలాగే కోరహు విరోధంగా లేచారు. మీరైనా సేవ చేయాల్సింది మేము చేయకూడదా? మీరైనా మా మీద ప్రభుత్వం చేయాలా? మేము ప్రభుత్వం చేయకూడదా? మీరు చెప్పిన మాట మేము వినాలా? మా మాట మీరు వినకూడదా? మేము కూడా సేవ చేయడానికి అర్హులమే, మేము కూడా ప్రభుత్వం చేయడానికి అర్హులమే, మేము కూడా యాజకత్వం చేస్తాం, మేము కూడా సేవ చేస్తాం అని మోషే మీద, అహరోనుల మీద ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది విరోధంగా తనుగులు, సంశయాలు, గొనుగులు ఎక్కువైపోయాయి. దైవ సేవకుల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. దైవ సేవకులు విరోధంగా సనుగులు గొనుగులు ప్రారంభించారు. దైవ సేవకు విరోధంగా కొంతమంది గుంపు జనంగాని పోగు చేసుకున్నారు. మోషే ఎంత చెప్పినా మాట వినట్లేదు.
అహరోను ఎంత చెప్పినా మాట వినట్లేదు. చివరికి ఆకాశమందున దేవుడే జోక్యం చేసుకున్నాడు. ఈ విషయంలో జోక్యం చేసుకుని ఇశ్రాయేలు సర్వ సమాజ మధ్యలోకి వచ్చి ప్రభు చెప్తున్న మాట, మోషే ఇశ్రాయేలు ప్రజల యొక్క 12 గోత్రికుల పెద్దలని నా యొద్దకు పిలిపించు, మేము కూడా ప్రభుత్వం చేస్తాం, మేము కూడా సేవ చేస్తాం, మేము కూడా యాజకత్వం చేస్తాం, మా మాట మీరు కూడా వినాలని అందరూ సనుగులు గొనుగులు చేస్తున్నారు కదా. వారి సనుగు గొనుగు మాన్పించడానికి నేను ఒక గొప్ప కార్యం చేయబోతున్నాను. ఏంటయ్యా అంటే 12 మంది 12 కర్రలు తీసుకురండి. ఆ 12 కర్రలని దేవుని మందస్సుల దగ్గరకు తీసుకుని వెళ్ళండి. ప్రత్యక్షపు గుడారం వరకు తీసుకుని వెళ్ళండి. ఆ ప్రత్యక్ష గుడారంలో 12 కర్రలు అక్కడ ఉంచండి. 12 కర్రల మీద ఎవరి గోత్ర కర్త పేరు రాయండి. లేవి గోత్రములో అహరోను పేరు రాయండి అని 12 కర్రలు తీసుకున్న, రెండిపోయిన కర్రలు. ఆ కర్రల మీద ఎవరు పేరు వాళ్ళు రాశారు. మేము సేవ చేస్తాం, మేము యాజకత్వం చేస్తాం, మేము ప్రభుత్వం చేస్తాం, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదా, దేవుడు మమ్మల్ని పిలవలేదా, మాకు పాటలు పాడడం రాదా, మాకు వరాలు లేవా, మాకు తలాంతులు లేవా, మేము డ్రమ్ములు కొట్టట్లేదా, మేము పాటలు పాడట్లేదా, మాకు కూడా వాక్యాలు తెలుసు, మేము కూడా ట్రైనింగ్ చేస్తాం అని చెప్పుకుంటున్నారే. నేను ఏర్పాటు చేసుకున్నవారు ఎవరు? వాని కర్ర చిగురిస్తుంది, వాని కర్ర ఫలిస్తుంది, వాని కర్రలో ఫలాలు కనబడతాయి. 12 కర్రలు తీసుకుని వెళ్ళండి అన్నాడు. 12 కర్రలు తీసుకుని వెళ్ళారు. సాక్ష్యపు గుడారములో ఆ 12 కర్రలు ఉంచారు. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లవారిన తర్వాత మోషే వచ్చి 12 కర్రలు తీసుకుని వస్తే 11 కర్రలు ఏ విధంగా అయితే అక్కడ పెట్టారో అలాగే ఉన్నాయి. ఒక కర్ర చిగిరిచి పూత పూసి పాదము పండ్లు గలదాయను. అది ఎవరి కర్ర అంటే దేవుడు ఏర్పాటు చేసుకొని అహరోను. కొడుసభలు అడిగా, దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు కనుక, దేవుడు అహరోనుని ఏర్పరచుకొని ఉన్నాడు కనుక, ఏర్పరచబడిన వాడు ఏం చేశాడు అంటే ఇప్పుడు చిగురించాడు, ఫలించాడు, ఫలాలు వచ్చాయి. సనుగులు గొనుగులన్నీ ఆగిపోవునట్లుగా, అవన్నీ ఆగిపోవునట్లుగా అహరోను కర్రని దేవుడు చిగురింపచేశాడు. ఎందుకంటే అహరోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గనక, అహరోను దేవుడు యాజకుడిగా సేవకుడిగా ఏర్పరచుకున్నాడు గనక అతని కర్ర చిగురించింది. మిగతా వాళ్ళు కూడా మేము కూడా దేవుడు మమ్మల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మమ్మల్ని కూడా పిలిచాడు, కలవ మమ్మల్ని పిలిచాడు, దర్శనాలు మమ్మల్ని పిలిచాడు అన్నాడు. పిలిస్తే ఫలించలేదే. దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఫలభరితమైన జీవితం కళలో కనిపించలేదే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఎలా ఉంటారయ్య అంటే ఫలిస్తారు. దేవునికి స్తోత్ర. గడి చెప్పండి అమ్మలారా, గడి చెప్పండి. కనుక దేవుడు కోరుకుంటున్న కోరిక, దైవ సేవకుని యొక్క కోరిక ఏమిటయ్యా అంటే మీరు వెళ్ళి ఫలించి మీ ఫలాలు ఏమవ్వాలి? నిలిచి ఉండాలి. అందుకే దేవుడు ఆదామును దేవుడు ఫలించినట్టుగా చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆదాము అవ్వలిద్దరూ ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించారు. కానీ ఆ ఫలాలను ఏం చేసుకోలేకపోయారండి? నిలబెట్టుకోలేకపోయారు. చాలా మంది అంటే పాస్టర్ గారండి, దేవుడు ప్రేమించి మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడండి, నిలబెట్టుకోలేకపోయామండి. దేవుడు ప్రేమించి ఒక మంచి సహవాసాన్ని ఇచ్చాడండి, నిలబెట్టుకోలేకపోయామండి. దేవుడు ప్రేమించి ఆత్మాభిషేకాన్ని ఇచ్చాడండి, నిలబెట్టుకోలేకపోయాడండి. దేవుడు ప్రేమించి మంచి ప్రార్థనా జీవితం ఇచ్చాడండి, నిలబెట్టుకోలేకపోయాం. దేవుడు ప్రేమించి ఒక పరిశుద్ధమైన జీవితం ఇచ్చాడండి, నిలబెట్టుకోలేకపోయాం. ఒకసారి ఆలోచించండి, దేవుడిచ్చిన ఫలాలు నిలబడుతున్నాయా లేవా? ఒకసారి ఆలోచించండి. కనుక ప్రభు వచ్చి మీ ఫలాలు చూస్తారు. కొంతమంది ఫలాలు ఫలించినట్టే ఉంటారు, కానీ ఆ ఫలాలు చేరు. ఎలా ఉంటాయండి? ద్రాక్ష చెట్టుకు ద్రాక్ష గెలలు ఉన్నాయండి, సరే హడావుడికి వెళ్ళి ఆ ద్రాక్ష గెల తీసుకుని తింటే చేదు. అంటే కొంతమంది ఫలించినట్టుగానే కనబడుతారు కానీ వారి ఫలాలు మాధుర్యంగా ఉండవు. అందుకే దేవుడు కోరుకునే అంటే
మంచి ఫలాలు ఫలించాలి. గడిసభలు గడిగాలి, గడ్డగట్టు మంచి ఫలాలు ఫలించాలి. చెడ్డ ఫలాలు ఫలించే వాళ్ళు ఉన్నారు, చేదు ఫలాలు ఫలించే వాళ్ళు ఉన్నారు. కానీ మంచి ఫలాలు ఫలించే వ్యక్తిగా మారాలి. అందుకని దేవుడు మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన ఏర్పాట్లో ఉన్న ఉద్దేశం ఏమిటంటే మనం ఫలించాలి. ఆ ఫలాలు ప్రభు వచ్చేంత వరకు, అనగా ప్రభు రాకడ సమీపించేంత వరకు ఆ ఫలాలు నీలో నిలిచి ఉండునుగాక. సభలు కొట్టు గట్టిగా. రెండవ సంగతి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. నా కుమారులారా, మా పురుషుడు చదువుతున్న రాగమ్మ, తనకు పరిచారకులై ఉండి, గుర్తుపెట్టుకోండి, ధూపము వేయుచుండుటకును ఆయన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చేయకండి. ధూపము వేయుటకును ఆయన సన్నిధిలో నిలిచి ఉండుటకును, అలాగే ఆయన సన్నిధిలో పరిచర్య చేయుటకును దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను గనుక అశ్రద్ధ చేయకండి. నిర్లక్ష్యంగా ఉండొద్దు, నిద్రమత్తులుగా ఉండొద్దు, అనాలోచనలుగా ఉండొద్దు. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే మీరు ధూపం వేయాలని దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సన్నిధిలో మీరు నిలిచి ఉండాలని దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు మీరు పరిచర్య చేయాలని. అశ్రద్ధ చేయకండి, నిర్లక్ష్యంగా ఉండద్దు. నా కుమారులారా అని హిజ్కియా రాజు ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్న చక్కని మాట. ఎందుకు మాట చెప్పాడంటే, హిజ్కియా రాజు అయిన మొదటి నెల, మొదటి సంవత్సరం దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి దేవుని మందిరం తలుపులు తెరచి బూజు తుడిచివేసి అక్కడ అర్పణ బలి ఆగిపోతే బలి అర్పణ ప్రారంభించి నైవేద్యాన్ని ప్రారంభించి దీప ఆరాధన, దీపం ఆరిపోతే దీపాలు వెలిగించి, సేవకులు లేకపోతే సేవకులను పిలిపించి మరల కొత్తగా ఆరాధన ప్రారంభించాడు. ఎందుకంటే తన తండ్రి అహాజు రాజు దేవునికి విరోధంగా ప్రవర్తించి విగ్రహారాధనని ప్రోత్సహించినందువలన దేవాలయం మూతవేయబడింది, దేవుని ఆరాధన ఆగిపోయింది. అందుకే అనేక మంది రోగులయ్యారు, అనేక మంది చెరసాల్లోకి వెళ్ళిపోయారు, అనేక మంది బంధు గృహాల్లోకి వెళ్ళిపోయారు. హిజ్కియా రాజైన మొదటి నెల, మొదటి సంవత్సరమే ఏం చేస్తాడు తెలుసా? దేవుని మందిరాన్ని బాగు చేస్తున్నాడు. దేవుని మందిరాన్ని శుభ్రపరిచి లేవీయులను, యాజకులను పిలిపించి ఆరాధన ప్రారంభించి పాటలు పాడడం ప్రారంభించి ఇవన్నీ చేయాలని కోరుకొని లేవీయులందరినీ పిలిపించి చెప్తున్నాడు, నా కుమారులారా, ఇంతవరకు దేవుని కోపం మన మీద రగులుకుంది, దేవుని యొక్క ఉగ్రత మన మీద, మన పిల్లల మీద, మన దేశం మీదకి వచ్చింది. ఇప్పటికే మన వాళ్ళందరూ శత్రువుల దేశంలో ఉన్నారు, చెరగా బంధించబడి ఉన్నారు. అందుకనే కుటుంబాల్లో సమస్యలు వచ్చాయి, కుటుంబాల రోగాలు వచ్చాయి, కష్టాలు కన్నీళ్లు కలిగాయి, పరిస్థితులను తారుమారుగా మార్చబడ్డాయి. కనుక దేవుడు మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మీరు దేవునికి ధూపం వేయాలి, దేవుని సన్నిధిలో మీరు నిలిచి ఉండాలి, దేవునికి మీరు పరిచర్య చేయాలి. యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక ఈయన కొరకు. దేని కొరకండి? సరి చెప్పండి. ఇందు కొరకంట
దీని కొరకు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక అశ్రద్ధ చేయకండి అని లేవీయులని యాజకులని పిలిపించి ఈ పని కొరకు వారు నియమించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ రోజున ఆ రోజు హిజ్కియా రాజు ఆ మాట చెప్పాడు. ఈరోజు దైవ సేవకుడిగా నేను మీతో చెప్తున్నాను, దేవుడు మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు ఆయన? నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలని నేను ఏర్పరచుకున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు ధూపం వేయాలని నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు పరిచర్య చెయ్యాలని దేవునిని ఏర్పరచుకున్నాడు గనుక ఇందులో నీవు అశ్రద్ధ చెయ్యకూడదు. అందుకే బైబిల్ చెబుతుంది, దేవుని పని అశ్రద్ధగా చెయ్యవాడు శాపగ్రస్తుడగును. అందుకే అంటాడు, శ్రద్ధగా చెయ్యండి, శ్రద్ధగా ధూపం వేయండి, శ్రద్ధగా పరిచర్య చేయండి, శ్రద్ధగా దేవుని సన్నిధిలో నిలిచి ఉండండి. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనం ఏర్పరిచిన వంశంలోకి ఎందుకు తీసుకొని వచ్చాడయ్యంటే ఇందుకొరకే దేవుడు తీసుకొచ్చాడు. నువ్వు ధూపం వేయాలి. ధూపం వేయడం అంటే అర్థం ఏంటంటే సాంబ్రాణి పొడి వేయమని కాదు. ధూపం వేయుట అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేయడం. దేవునికి స్తోత్రం. చేతులే చెప్పమ్మా, కొద్ది గట్టిగా చెప్పమ్మా. ఏం వేయాలంట? అందుకే మన వాళ్ళు అంటాడు, భక్తునికి దేవునికి అనుసంధానమైనది అంబిక. అబ్బో, దర్బార్ బత్తి. ఇక్కడ వెలిగిస్తే పొగ ఎక్కడికి పోతుందంట? అక్కడికి పోతుంది. అందుకనే ధూపం వేయుట అనడానికి కీర్తనాకార్యం దావీదు అంటాడు, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలె ఉండేను అని రాస్తుంది. ధూపం వేయడానికి దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. ధూపం వేయాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ధూపం వేయాలంటే ఆ ధూపం అనగా ఏమిటంటే దేవుడు నీవు ఆయన కోసం ప్రార్థన చెయ్యడానికి దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడండి. అందుకని బైబిల్ రాయబడిన మాట ఏంటి, ఒక విధవరాలు ఒక న్యాయాధిపతి దగ్గర విషయం మాట్లాడేటప్పుడు అంటాడు, తాను ఏర్పరచుకొనిన తన ప్రజలు దివారాత్రులు మొరపెట్టుచుండగా దేవుడు వారికి న్యాయము తీర్చకుండా ఉండునా? దేవుడికి స్తోత్రం. తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు ఏం చేయాలండి? శుభ్రంగా తిని నిద్రపోవాలి. ఈ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, తిని నిద్రపోవాలి. అది కాదట, ఆయన ఏర్పరచుకున్న వాళ్ళు ఎలా ఉండాలంటే దివారాత్రులు ఆయనకు మొరపెట్టాలి, ధూపం వేయాలి, ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, రోదన చేయాలి, విసుగక ఎడతెగక నిరంతరము ప్రార్థన చేసేవారుగా ఉండాలని దేవుడిని ఏర్పరచుకున్నాడు. అమ్మలారా, కనుక మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో, ఎంతమంది దేవుని సన్నిధిలో ధూపం వేస్తున్నారో, ఎంతమంది స్తోత్ర ప్రార్థన చేస్తున్నారో, ఎంతమంది సాయంకాలం కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారో, ఎంతమంది గుడారాల పండుగ కొరకు ధూపం వేస్తున్నారో, ఎంతమంది దైవ సేవకుల కొరకు ధూపం వేస్తున్నారో, ఎంతమంది దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, దైవ సేవకుల కొరకు ఎంతమంది ధూపం వేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఒకటి వాస్తవం ఏమిటంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది ఎందుకయ్యా అంటే నీవు ధూపం వేయాలి. దేవునికి స్తోత్రం. ధూపం వేయాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవాడినే దేవుడు ఏర్పరచుకున్నాడు. మరి దేవుడి ఏర్పాట్లో నువ్వు ఉన్నావు అంటే నువ్వేమై ఉండాలి? కొంచెం గట్టిగా చెప్పండి. నాది ఏ వంశము? ఇది కొంచెం గట్టిగా చెప్పావుగా, ఏ వంశం అది? మరి ఏర్పరచబడిన వంశంలో ఉన్నవాడిదే అయితే నువ్వేం చేయాలి? కొంచెం గట్టిగా చెప్పుకోండి. మనం చేయమంటున్నారా? ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఒక చిన్న సన్నివేశం మీకు చెప్తాను. ఇందాక మీకు చెప్పాను కదండి, ఏమని దైవ సేవకుల మీద విరోధంగా కొంతమంది లేచారు, సనుగులు గొనుగులు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు బుద్ధి ఏంటంటే ఈ మోషే అహరోనులు కనుక బాగా ప్రేమించారంటే నెత్తిన పెట్టుకుంటారు. ఇశ్రాయేలు ప్రజలు కొంచెం కోపంగా మాట్లాడితే, కొంచెం గట్టిగా మాట్లాడితే ఇంకా వాళ్ళ మొహాలు చూడాలి.
అంటే మనం చూసారండి, బాగుంటే బంతిగూడు, చెప్పండి మీకు తెలియని సామెతలు ఏమన్నా, బాగుంటే బంతిగూడు కొడతారంట, బాగా లేకపోతే సావుగూడు కొడతారంట. ఇశ్రాయేలు ప్రజలు బుద్ధే బుద్ధేలే. ఈ సావుకులు కనుక వాళ్ళతో బాగుంటే వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళకి మెచ్చినట్టుగా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రేమతో కనుక బాగున్నారనుకోండి, అబ్బో మా సేవకుడు అంటే సేవకుడు ఇంకొకడు అంత ముందు లేడు, మన తర్వాత కూడా రాడు అని చెప్పేస్తున్నారు. అంత ముందు లేడంట, ఆ తర్వాత కూడా రాడండి. కొంచెం గట్టిగా మాట్లాడాలి అనుకోండి, అనుకున్నామే కానీ వచ్చాడో రావచ్చు. అంతకుముందు కూడా ఉన్నారు. ఆ రకం అండి, ఆ రకం ఈ రకం కూడా ఇక్కడ కూడా ఆ రకాలు ఉన్నాయి అనుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. మొత్తం మీద తలుగుతూ గొరుగుతున్నప్పుడు ఆకాశమందున్న దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని కోపం రగులుకుంది. దేవుని కోపం రగులుకుంది. రగులుకోగానే వెంటనే మోషే గుర్తుపట్టాడు. ఎందుకని? దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు కదా, దేవునికి స్నేహితుడు కదా, దేవుని సన్నిధిలో ఉన్నవాడు కదా. వెంటనే గుర్తుపట్టాడు. మోషే గుర్తుపట్టి, అన్నా అహరోనన్నా అన్నాడు. ఏంటి తొందరగా పిలిచాడంటే అన్నాడు, దేవుని కోపం బయలుదేరింది. దేవుని యొక్క కోపం ఇశ్రాయేలు ప్రజల మీద బయలుదేరింది. మరి నన్నేం చేయమంటే తమ్ముడు, అర్జునుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ధూపార్తిని తీసుకొని బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలిపీఠంలో కొన్ని నిప్పులు తీసుకొని ఆ నిప్పులు ధూపార్తిని పెట్టుకొని చిన్నగా పరిగెత్తు. ఎక్కడికి పరిగెత్తమంటావు? అదిగో దేవుని కోపం పాలెంలోకి వచ్చింది, దేవుని కోపం ప్రజల మధ్యలోకి వచ్చింది. త్వరగా నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి వచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో నిలబడు అన్నాడండి. రెండు వెంటనే అహరోను ఏమనాలి? తమ్ముడా పోతే పోని తమ్ముడా, వాళ్ళు మన మీద కనుక్కుంటారా? వాళ్ళు మనకు విరోధంగా లేస్తారా? వాళ్ళు నన్ను అన్న మాటలు అంటారా? వాళ్ళు నన్ను మీద విరోధంగా కనుగుతారా? అలాంటి వాళ్ళు ఉంటే ఏమి, పోతే ఏమి తమ్ముడా పోని అన్నాడా? చూసనగాకండి ఉడతల్లాగా అన్నాడా? అనలేదండి. వెంటనే ధూపార్తిని చేతబట్టుకొని పరుగున పరిగెత్తుకుంటూ వెళ్ళి బలిపీఠం మీద నిప్పులు తీసుకొని ఆ ధూపార్తిలో వేసుకొని త్వరగా పరిగెత్తుకుంటా వెళ్ళి అప్పటికే చచ్చిన వారికి బతికిన వారికి మధ్య నిలబడి ప్రభు సన్నిధిలో ధూపం వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ధూపం వేస్తాడో ఆ ధూపం పరలోకానికి వెళ్ళిందో దేవుని కోపం చల్లారింది. దేవుని కోపం ఎప్పుడైతే చల్లారిందో తెగులు ఆగిపోయింది. గురుసభలు గారి గారు అప్పటికే 14,700 మంది పోయారు. ఇది ఆ క్షణములోనే ధూపార్తి తీసుకొని వెళ్ళే టైంలోనే 14,700 మంది చనిపోయారు. అది ఆలస్యం చేస్తుంటే పరిగెత్తుతున్నాడు ముసలోడు. దేనికి? ఓటుకాటు కోసం కాదు, పింఛన్ కోసం కాదు, లేదా డబ్బులు ఇస్తారని కాదు పరిగెత్తింది. చనిపోతారేమో అని పరుగున పరిగెత్తి అక్కడ ధూపం వేస్తున్నారు. ప్రభువా ఈ బిడ్డలను క్షమించయ్యా అంటే ధూపం వేయడానికి దేవుడు మనల్ని ఏం చేశాడండి? ఏర్పరచుకున్నాడు. ఎలాంటి ధూపం వేయాలి? నిప్పులతో నిండిన ధూపం. నిప్పులతో నిండిన ధూపం అనగా పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రార్థన. గురుసభలు అడిగాను. ఇప్పుడు కావలసింది, ఈ రోజుల్లో కావలసింది మామూలు ప్రార్థన కాదు. ఈ రోజుల్లో కావలసింది ఊరికే వచ్చాము ప్రార్థన చేసి వెళ్ళిపోయామని ఆ ప్రార్థన కాదు కావాల్సింది. ఇప్పుడు ఎక్కడ మోకరించినా కూడా, ఎక్కడ మోకాల మీద ఉన్నా, ఎప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తున్నా ఇప్పుడు నువ్వు చేయవలసిన ప్రార్థన నిప్పులతో నిండిన ప్రార్థన అనగా పరిశుద్ధాత్మతో కూడిన ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వారే, పరిశుద్ధాత్మతో ఈపబడిన వారే, పరిశుద్ధాత్మతో కాల్చబడిన వారే ఉత్తరింప శక్తులు కాని మూలుగులతో ప్రార్థన చేయగలిగిన ప్రార్థన పనులు సంఘంలో లేవాలి. గొడవలు అడిగారు. ఇలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు కావాలి. ఆత్మలో ప్రార్థన చేసే వాళ్ళు కావాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రార్థన చేయగలిగిన ఆ ప్రార్థన వీరులు కావాలి. ఎంతమంది చేయగలుగుతున్నారు ఆ ప్రార్థన? మామూలు ప్రార్థన చేయమంటే గంటల చేస్తున్నారు. ఆత్మతో ప్రార్థన చేయాలి.
అందుకే పౌలు అంటాడు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనస్సుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో పాడుతాను, మనస్సుతో పాడుతాను. ధూపార్తిని తీసుకోవాలి, ధూపం వేయి. దేవునికి స్తోత్రం. మరి హల్లెలూయా. ధూపమే ధూపాలు చేయని నీ దివ్య సేవను ధూళినైనా నేను చేయ కృపనిచ్చితివే. ధూతాలు చేయని నీ పాద సేవను చేయ కృపనిచ్చితివే. ధూపార్తిని చేపట్టి చేసేదా, ధూపార్తిని చేపట్టి చేసేదా. శాశ్వత కృపను నేను తాళంతగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంతగా దూతాలు చేయని నీ దివ్య సేవను ధూళినైనా నేను చేయ కృపనిచ్చితివే. దూతాలు చేయని నీ దివ్య సేవను ధూళినైనా నేను చేయ కృపనిచ్చితివే. ధూపార్తిని చేపట్టి ధూపార్తిని చేపట్టి చేసేదా, ధూపార్తిని చేపట్టి చేసేదా. ధూపార్తిని చేపట్టి చేసేదా, ధూపార్తిని చేపట్టి చేసేదా. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితమే దైవ సేవకుడు చక్కని ఆలోచించి పాటించేదండి. ఎలా సేవ చేయాలండి? ధూపార్తిని చేతబట్టుకొని నిప్పులతో ధూపార్తిని నింపుకొని హృదయాన్ని పరిశుద్ధాత్మతో నింపుకొని ఇప్పుడు పరిశుద్ధాత్మతో కూడిన ప్రార్థన చేయాలి. ఎందుకంటే అనేక మంది పాపములో చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, అనేక మంది చావడానికి సిద్ధమైన వాళ్ళు ఉన్నారు. అందుకని చచ్చిపోయిన వాళ్ళు ఎలా చచ్చిపోయారు, ఇప్పుడు చావనై ఉన్న వాళ్ళు చావకుండునట్లుగా వారి కోసం ధూపం వేసే వాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడిని ఏర్పరచుకున్నాడు, అందుకే దేవుడిని ఏర్పరచుకున్నాడు. అశ్రద్ధ చేయవద్దు, అశ్రద్ధ చేయవద్దు. లోకంలో ఎంతో మంది నశించిపోతున్న ఆత్మలు కనబడుతున్నారు. పాపములో, శాపములో, విగ్రహారాధనలో, లోక సంబంధమైన అలవాట్లలో పాపము ద్వారా అనేక మంది మరణ వ్యవస్థలో కలిపోతున్నారు. ఆ మరణం నుంచి తప్పించడానికి దేవుని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే వారి కోసం ధూపం వేసే వాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం. సంఘములు అలాంటి ఆహారాలు లేచును గాక, ఆహారాలు లేపబడుగును గాక. ధూపార్తిని చేపట్టి ప్రార్థన చేసేవారిని మన సంఘానికి ప్రభు ఇచ్చును గాక. పరిశుద్ధాత్మతో కూడిన ప్రార్థన ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక. అటువంటి ప్రార్థన చేసే వాళ్ళు కావాలి. ధూపార్తిని చేతబట్టుకొని చచ్చిన వారికి, బ్రతికిన వారికి మధ్యలో నిలబడి ధూపం వేయగా చావనై ఉన్న వాళ్ళు చావకుండా బ్రతికారు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని కోపం మన సంఘం మీదకి రాకున్నట్లుగా, మన కుటుంబం మీదకి రాకున్నట్లుగా, మన పిల్లల మీదకి రాకున్నట్లుగా, మన బంధువుల మీదకి రాకున్నట్లుగా, ఆ కోపం చల్లారినట్లుగా పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేసే వాళ్ళు గనక సంఘములో, కుటుంబములో గనక ఉంటే నీ మీదికి, నీ కుటుంబం మీదికి, నీ పిల్లల మీదికి, మన దేశం మీదకి, రాష్ట్రం మీదకి వచ్చిన తెగులు ఆగిపోవునుగాక. కనుక మనం ఏం చేయాలట? ఏమండి? ధూపం వేయాలి. అందుకే దేవుడు మనల్ని ఏం చేశాడు? అంటే అందుకే దేవుడు మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. అందుకే దేవుడు మనం ఏర్పరచబడిన వంశములో ఉంచాడు. ఆ వంశములో ఉన్నవారు ఏం చేస్తారయ్యా అంటే ధూపం వేయడం వాళ్ళ పని, వేరే పని ఉండదండి. ధూపం వేస్తా ఉంటారు, ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ప్రార్థన 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 ప్రార్థన.
మరి ఎన్ని కుటుంబాల్లో ధూపం వేయబడుతుంది? ఎంతమంది వ్యక్తిగత జీవితాల్లో ధూపం వేయబడుతుంది? ఆలోచించుకోండి. దేవుని నేర్పరుచుకుంది ధూపం వేయడానికి. దేవునికి స్తోత్రం. రెండోది రాయబడిన మాట, ఆయన సన్నిధిలో నిలవబడడానికి. దేనికంటండి? గట్టి చెప్పండి ఒకసారి. ఎక్కడ నిలబడడానికి? ఎక్కడ? ఆయన సన్నిధిలో నీవు నిలిచి ఉండాలి. అందుకని దేవుని ఏం చేశాడు? ఏర్పరచుకు ఆయన సన్నిధిలో ఉండాలి అనగా ఆయన సంఘంలో నువ్వు నిలిచి ఉండాలని, ఆయన సహవాసంలో నువ్వు నిలిచి ఉండాలని, ఆయన ద్రాక్షావళి అయిన యేసయ్యతో నువ్వు అంటు కట్టబడి ఆయన సన్నిధిలో ఎప్పుడు నిలిచి ఉండాలని దేవుని కోరిక. బైబిల్ని చదువుతున్నప్పుడు ఒక మాట నాకు కనపడింది. ఆయన సన్నిధిలో నిలిచి ఉండే వారి గుణం ఎట్లుంటది? 106వ కీర్తన 23వ చరణం చూడండి. ఏమని రాస్తుంది అక్కడ? 106:23. అప్పుడు ఆయన నశింప చేసేదనని నశింప చేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడెను. ప్రభు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలని నేను నాశనం చేసేస్తాను, సర్వనాశనం చేసి నిర్మూలన చేస్తాను అంటాడు. నా కోపం వారి మీద రగులుకుంటుంది అంటాడు. ఆ సమయంలో మోషే ఎవరు? దేవుని చేత ఏర్పరచబడిన వారు. వారి గుణం ఏంటంటే ఆయన సన్నిధిలో అడ్డంగా నిలబడ్డాడు. ఇప్పుడు మోషే ఎలా ఉన్నాడు అంటే దేవునికి ఇశ్రాయేలు ప్రజలకి మధ్యలో నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు అంటే దేవుని కోపం ఇశ్రాయేలు ప్రజల మీదకి రాకుండానట్లుగా దేవుని సన్నిధిలో అడ్డుపడి దేవుని కోపాన్ని చల్లార్చెను అని రాస్తుంది. ఎలా అడ్డు నిలబడ్డాడు అని మనం బైబిల్లో చూడగలిగితే, మోషే కొండ ఎక్కాడు. మోషే కొండ మీదకి వెళ్ళిపోయాడు. ఆ కొండ మీదకి వెళ్ళిపోయి ఆ కొండ మీదనే దేవుడితో 40 రాత్రి పగళ్ళు అక్కడే ఉండి అక్కడే గడుపుతున్నాడు. మోషే రావడం ఆలస్యం అయిపోయింది. అంతలోపల ఇశ్రాయేలు ప్రజలందరూ గుండెల్లో గలిబిలి. ఏమని? పాస్టర్ గారు కొండ మీదకి వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఇప్పుడు మనలో కలిపి ఏంటంటే పాస్టర్ గారు గుడారాల పండుగ పనులకు వెళ్ళాడు, ఇంకా రాలేదు. మళ్ళా వస్తాడా రాడా? మళ్ళీ గుడారాల పండుగ తర్వాత ఏమవుతుందో? ఆ రోజు మోసే కొండ మీదకి వెళ్ళాడు. ఇప్పుడు దైవసేవకులు గుడారాల పండుగకు పోయాడు పనులు చేయడానికి. రావడం ఆలస్యమైంది. కొండ దిగడం ఆలస్యమైంది. ఇశ్రాయేలు ప్రజలకు మాకు నాయకుడు ఎట్లాడో మోసపాటు కొండ మీదకి ఎక్కాడు, వస్తాడో రాడు? కొండ మీద అన్ని కట్టిపోయాడేమో, వెళ్ళిపోయాడేమో, వస్తాడో రాడో? ఇప్పుడు మాకు ఒక నాయకుడు కావాలి అన్నాడు. అంతలోపల అహరోను ఆ మాటలు ఈ మాటలు చెప్పి ముక్కులకి మూతులకి మెడలో ఉన్న ఎన్ని తీసుకొని వచ్చి అగ్ని వేస్తే దూడ, కామధేనువు, ఏ దేనువు? దూడ వచ్చింది. ఇప్పుడు దూడను ఆరాధన చేసుకోవడం ప్రారంభించారు. తాగేవాళ్ళు తాగుతున్నారు, ఆడేవాళ్ళు ఆడుతున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు, దూడ ఆరాధన చేస్తున్నారు. ఆకాశమందున దేవుడికి కోపం వచ్చింది. మోషే త్వరగా వెళ్ళు. ఏమైందయ్యా? ఇశ్రాయేలు ప్రజలందరూ కేకలు వేస్తున్నారు, అపచేతలు వినబడుతుంది, నాకు విరోధమైన అరుపులు వినబడుతున్నాయి, అక్కడ త్వరగా వెళ్ళు అని దేవుడితో మాట్లాడుతున్నాడు. మోషే దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే తండ్రి, మోషే ఈ ప్రజల బుద్ధి మారదు. ఒక్క తోకరా కాదు,
ఒక్క తోక వంకర అన్నట్టుగా దాన్ని ఎన్నిసార్లు బండబెట్టి కట్టినా అది సరిగా రాదు. ఇశ్రాయేలు ప్రజల బుద్ధి ఐగుప్తుల నుంచి ఇప్పటి వరకు ఒకటే రకంగా ఉంది. వాళ్ళ బుద్ధి మారలేదు, వారి స్వభావం మారలేదు. ఎంతమంది పాస్టర్లు మారినా వీళ్ళ బుద్ధులు మాత్రం మాట్లాడుతుంది. వీళ్ళ బుద్ధులు మారట్లేదు, స్వభావాలు మారట్లేదు. కనుక ఇశ్రాయేలు సర్వ సమాజం మొత్తాన్ని సమూల నిర్మూలన చేసి నిన్ను, నీ భార్యని, నీ పిల్లల్ని ఉంచుతా. నీ ద్వారా సంతానాన్ని పుట్టించి నీ సంతానాన్ని ఎక్కడ తీసుకెళ్తాను? కనాను తీసుకెళ్తాను. అదే స్థానంలో నువ్వు ఉంటే పెరుగుడు ప్రభా. ఏం ఆలోచన వచ్చిందే నీకు? చాలా మంచి ఐడియా వచ్చిందయ్యా, అలాగే చేసే అనుభవం నువ్వైతే. మోసే ఏమంటారు తెలుసా? అక్కడ రాయబడిన చాలా చక్కని మాట, యెహోవాను బ్రతిమిలాడుతున్నాడు. దేవా యెహోవా, ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలు ప్రజలని పాలు తేళ్లు కలిసి ప్రవహిస్తున్న దేశానికి నువ్వు తీసుకెళ్తున్నావు. విగ్రహారాధకులందరూ చూశారు, నామకార్థ క్రైస్తవులందరూ చూశారు. ఇప్పుడు కనానుకు తీసుకెళ్లకుండా మధ్యలోనే వాళ్ళు సమూల నిర్మూలన చేస్తే విగ్రహారాధకులు ఏమనుకుంటారు? అన్యజనులు ఏమనుకుంటారు? వాళ్ళ దేవుడు అరణ్యంలో తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ చంపించారని అనుకుంటారు కదయ్యా. అవమానం నీకు అంత అవసరమా? దేవుడితో మాట్లాడుతున్నారు. అంత అవసరమా నీకు అవమానం? మా పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి వాగ్దానం చేశారు కదా, మరి ఆ వాగ్దానం ఏమైపోతుంది వాళ్ళు నాశనం చేస్తే అని ఇప్పుడైనా సంతాపపడు, ఇప్పుడైనా బాధపడని ఎవరితో చెప్తున్నాడండి? దేవునితో చెప్తున్నాడండి. దేవునితో మాట్లాడుతున్నాడు అన్నమాట. బాధపడయ్యా, నువ్వు సంతాపపడు, కాసేపు ఏడు, వాళ్ళ కోసం నువ్వు వాళ్ళు నాశనం చేస్తాను అంటున్నావు. నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏమైపోవాలి అంటే మోషే గుండెల్లో ఉన్న భారం, మోషే గుండెల్లో ఉన్న బాధ్యత, మోషే గుండెల్లో ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్నటువంటి ఆ మమకారాన్ని చూచిన దేవుడు మోషే మాట విన్నాడు. గురసబలు గట్టిగాను మోషే మాట విన్నాడు. మోషే మాటకు దేవుడు కూడా తల వంచి, బైబిల్ రాయబడిన మాట, దేవుడు సంతాపపడెను. చివరికి దేవుడు అంటాడు వాళ్ళ నాశనం చేసి వాళ్ళు నిర్మూలన చేస్తానంటే మోషే దేవుని సన్నిధిలో అడ్డంగా నిలబడి ఏమంటాడు తెలుసా? ప్రభువా, వాళ్ళు రాకపోతే నువ్వు నాకు ఇస్తానన్నా ఆ దేశం నాకు అవసరం లేదు. నా పేరు అక్కడ రాశావు కదా జీవ గ్రంథంలో, నా పేరైనా తుడిచివేయి గాని వాళ్ళు లేకపోతే నేను కనానుకు రానన్నాడండి. ఎవరైనా అంటారని ఆ మాట? అందుకని బైబిల్ అంటున్న మాట, తాను ఏర్పరచుకొనిన మోషే దేవుని సన్నిధిలో అడ్డుగా నిలిచి ఇశ్రాయేలు ప్రజల మీదకి రావాల్సిన కోపం రానివ్వకుండా తన మీద వేసుకున్నాడు. చివరికి తాను కూడా వెళ్ళలేకపోయాడు. అంటే తన గుండెలు ఎంత భారం ఉందో చూడండి. నశించిపోతున్న ఆత్మల గురించిన భారం ఎంత ఉందో చూడండి. నాశనానికి సమీపంగా ఉన్న ప్రజల మీద ఎంత మక్కువ కలిగి ఉన్నట్టు వాళ్ళ కోసం ఇతని జీవితం త్యాగం చేసినంత అవసరమా? వాళ్ళ కోసం విరోధంగా లేస్తున్నారు, శత్రువులుగా ఉన్నారు, అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ కోసం మోషే అంత త్యాగం చేసుకోవడం మోషేకి అంత అవసరమా? కానీ దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి అడ్డుగా నిలబడే వాళ్ళు కావాలండి. దేవునికి స్తోత్రం. ఇలాగ దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు అడ్డుగా నిలబడగలిగిన వాళ్ళు కావాలి. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. అహరోనేమో ధూపం వేసి ఆపుతున్నాడు. మోషేమో నా పేరు తీసైనా పర్వాలేదు, నా వాళ్ళు లేకుండా నేను పరలోక రాజ్యానికి వెళ్ళనయ్యా, నా కుటుంబస్తులు రక్షింపబడకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేనయ్యా, నా రక్త సంబంధులు, నా బంధుమిత్రులు రక్షింపబడకుండా నాకు పరలోక రాజ్యం వద్దయ్యా, వాళ్ళు నాతో పాటు పరలోకానికి రావాలయ్యా అని ప్రార్థన చేయగలుగుతున్నావా? నేను రక్షణ పొందాను చాలు, నా వాళ్ళు రక్షణ పొందారు చాలు, ఇంకెవ్వరు ఎటుపోయినా ఇలాంటి నరకం పోయేది. ఇక్కడ డైరెక్ట్ ఎక్కడికి? వన్ వే నరకమే. అడ్డుపడుతున్నాడు. నా రక్త సంబంధులు, నా బంధుమిత్రులు, నా స్నేహితులు, నా తోబుట్టువులు లేకుండా పరలోకానికి ఎలా వెళ్తానయ్యా? నేను వెళ్ళనయ్యా. నా పేరు తీసేస్తున్నా పర్వాలేదు, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాలి.
అడ్డు నిలబడి దేవుని కోపం వాళ్ళకి మీదకి రాకుండా అడ్డ నిలబడ్డాడు. మన ఎవరు తెలిసింది ఏంటంటే వాళ్ళ అమ్మ కొడుతుంది అనుకోండి, వాళ్ళ నాయన అడ్డుపడతాడు. వాళ్ళ నాయన కొడుతున్నాను అనుకోండి, వాళ్ళ అమ్మ వచ్చి ఈ అడ్డుపడడం బాగా తెలుసు. దేవుని కోపం రాకుండా అట్లాగేదండి, దేవుని సన్నిధిలో నిలిచేవాడు కావాలి. కొడుసబలు గడిగాను. అందుకని దేవుడు ఏర్పరచుకొనిన మోషే సన్నిధిలో అడ్డుగా నిలబడి దేవుని కోపం చల్లార్చి దేవుడు సంతాప పడేటట్టు చేశాడు. ఆ రోజే గనక మోషే గనక ఆ మాట పలికి ఉండకపోతే ఇశ్రాయేలు సర్వ సమాజం ఏమైపోయిందండి, అరణ్యములు అలాగే చనిపోయింది. మోషే ఒక్కడు అడ్డుపడ్డాడండి. ఒక్కడు అడ్డుపడినందువల్ల ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు అంతగా ఆశీర్వదించబడ్డారు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, అడ్డుపడదాం. నీ రక్త సంబంధుల కొరకు అడ్డుపడు, నీ బంధుమిత్రుల కొరకు అడ్డుపడు, నీ రాష్ట్రం కొరకు, నీ దేశం కొరకు బండ సందులో నిలవగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే అది నీవై ఉండాలి. కొడుసమలు అడిగాను, అది నీవై ఉండాలి. అట్లా నిలబడే వాళ్ళు కావాలి. దేవుని కోపం చల్లార్చి అనేక మంది రక్షించే వాళ్ళు కావాలి. అటువంటి ఆత్మల భారం ఒకటి గుర్తుపెట్టుకోండి. గుండెల్లో భారం ఉంటే ఆ భారం బట్టి దేవుని మాట వింటాడు. నీ మాట దేవుడు వింటాడు. నీ గుండెలో ఉన్న భారాన్ని బట్టి దేవుని మాట వింటాడు, నువ్వు చెప్పింది చేస్తాడు. ఆ భారం గుండెలో లేకపోతే నీ మాట దేవుడు వినడు. మోసే మాట ఎందుకు విన్నాడు? ఏర్పరచబడ్డవాడు, అడ్డు నిలబడి కోపం రాకుండా ఆపేసిన వాడు. అన్నదమ్ములు ఇద్దరు అలాగే నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. గడిజాపు నమ్ములారా. కనుక నేను కూడా కోరుకునే కోరిక ఏంటంటే మన విశ్వాసులందరూ మనమందరం అలా అడ్డంగా నిలబడే వాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో నిలిచే వాళ్ళు కావాలి. దేవుని సన్నిధి నుంచి పారిపోయే వాళ్ళు మనకు వద్దండి. ఒక ఆయన ఉన్నాడు, హలో, ఆయన పేరు గువ్వ. ఏ పేరండి? అడగండి, ఏం పేరు? గువ్వ. హలో గువ్వ, ఎక్కడికి వెళ్తున్నావు? అంటే ఆ గువ్వ ఏమంటారో తెలుసా అండి? నేను దేవుని సన్నిధిని విడిచి పారిపోతున్నాను. దేని విడిచి? అసలు దేవుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుని సన్నిధిలో ఉండాలని ఏర్పాటు చేసుకుంటే గువ్వ అంటే ఎవరో కాదు, యోనా. యోనా దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోతున్నాడు. దేవుడు అంటాడు, యోనా నినివే పట్టణానికి వెళ్ళు, ఆ పట్టణంలో చాలా మంది పాపులు ఉన్నారు, వారి పాపం దేవుని దగ్గరికి వెళ్ళింది. సొదొమ గొమొర్రా పట్టణం వల్లే దేవుడు ఆ నినివే పట్టణాన్ని కాల్చి బురద చేయాలనుకుంటున్నాడు, కాస్త వెళ్ళి సువార్త చెప్పురా బాబు అన్నాడండి. అంటే ఇతనేం చేశాడు? నినివేకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీష్కి వెళ్తున్నాడు. అక్కడ బిజినెస్ మ్యాన్లు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే తర్షీష్ అంటే బాగా వ్యాపార స్థలం. బంగారం, వెండి, తర్వాత రకరకాల వస్తువులన్నీ వ్యాపారం సంబంధించినవన్నీ తర్షీషులో బాగుంటాయి. అందుకని నినివేకి వెళ్లకుండా తర్షీష్కి వెళ్తున్నాడు. హలో బ్రదర్, ఎక్కడికి వెళ్తున్నావు అంటే దేవుని సన్నిధిని విడిచి పారిపోతున్నా నేను. నినివే పోవట్లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? తర్షీష్కి వెళ్ళిపోతున్నావు. ఎందుకని? దైవ సేవకుడు కొంచెం గట్టిగా మాట్లాడాడు. ఎట్లా మాట్లాడాట? ఈరోజు మనోళ్ళు పారిపోతున్నారు. ఏడు బ్రదర్ మందిరానికి సరిగా రావట్లేదంటే ఆ పాస్ట్ గారు గట్టిగా మాట్లాడాడండి. మరి ఎట్లా కట్టుకొని వచ్చి నోట్లో పెట్టి మాట్లాడాలేమో. కఠినంగా మాట్లాడుతున్నాడండి, కఠినంగా చెప్పేస్తున్నాడండి, కఠినంగా బోధిస్తున్నాడండి. అంత కఠినంగా మాట్లాడతాడండి. అందుకని మా సంఘానికి మాట్లాడేటది. ఇంకో సంఘానికి పారిపోతున్నాము. ఈ పారిపోయేవారు ఎక్కడికి పోయిన నాశనమే. అవునా కాదండి? ఈ పారిపోయాడు ఓడలో పోయాడు, ప్రశాంతంగా ఉన్నారా అండి? వాళ్ళు తెచ్చుకున్న సరుకంతా నీళ్ళలో పడేశారా? వాళ్ళకు నెమ్మది లేదా? సంపాదన అంతా పోయిందా? సరే, ఓడలో పడ్డవాడు నీళ్ళలో పడేశాడు. చేపకి 3 రోజులు తిండి నీళ్ళు లేవా దానికి కూడా? అంటే ఈ దేవుని సన్నిధిని విడిచిపెట్టిపోయేవాడు, సంఘాన్ని విడిచిపెట్టిపోయేవాడు, సంఘాన్ని విడిచి పారిపోయేవాడు ఎక్కడికి పోయినా నష్టాలే కానీ ఆశీర్వాదం అతని జీవితంలో కలగదండి.
యోన ఎక్కడికి వెళ్తున్నా అక్కడ జనాలను తిట్టుకోవడమే, అరుచుకోవడమే. ఎందుకు వచ్చినారో బాబు నాయన? చాపకు బాధే, ఓడలో బాధే, చివరి తెచ్చుకున్న సరుకంతా నాశనమే. ఎందుకంటే నేను మన దాన్ని ఘనంగా చెబుతున్నాను. ఏమని? నేను దేవుని సన్నిధిని విడిచిపెట్టి, ఏ పెద్ద ఘనకార్యం చేసినట్టుగా దేవుని సన్నిధిని విడిచిపెట్టి పారిపోతున్నాను, సంఘాన్ని విడిచిపెట్టి పారిపోతున్నాను. ఎందుకంటే అక్కడ నాకు రావలసిన ఘనత నాకు రావట్లేదు, నాకు రావలసిన పేరు నాకు రావట్లేదు, నన్ను సరిగా అక్కడ పట్టించుకోవట్లేదు, అక్కడ సరిగా నాతో మాట్లాడట్లేదు, అక్కడ సరిగా నన్ను ప్రేమించట్లేదు, అక్కడ సరిగా నన్ను చూడట్లేదు. అందుకని అక్కడి నుంచి నేను పారి పో. ఎవరు వద్దన్నారు? పో. ఏ చాప నోట్లో పడతావో, ఏ సముద్రం నోట్లో పడతావో ఎవరు ఎత్తి నిన్ను పడేస్తారు. ఎత్తి పడేది అలాంటి వాళ్ళంలో నీ సముద్రంలో. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఈయన అనుమానం వచ్చినట్టు నీకు కూడా, మీరు కూడా పారిపోతున్నారా? దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు మిమ్మల్ని? ఆయన సన్నిధిలో నిలిచి ఉండడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పారిపోవడానికి కాదు, యోనాలాగా పారిపోవడానికి కాదు. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంది ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘంలో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారండి, ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, ఎంత చీకొట్టినా, ఎంత బలవంత గెంటేసినా వాళ్ళు అంటారు, ఈ ఉపదేశాన్ని, ఈ సంఘాన్ని, ఈ సహవాసాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పోతాం పాస్టర్ గారండి. దేవునికి స్తోత్రం. అది చెప్పండి. కొంతమంది విశ్వాసులు ఉన్నారండి, వాళ్ళు ఎంత చీకొట్టి పో అని గెంటి వేస్తున్నా కూడా కొంతమంది పోరండి. అలాంటి విశ్వాసులు దేవుడు మన హోస్టల్ మినిస్ట్రీకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొరపాటు పొమ్మని చివరించుకున్నా కూడా పోరండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను ఎక్కడుండాలి, దేవుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సన్నిధిలో నేను నిలిచి ఉండాలని దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా. నేను ఎలా పారిపోతాను? పారిపోవడానికి నేను తిరిగి పొందనా? కాదే. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడిని, దేవుని చేత ఏర్పరచబడిన నేను పారిపోతగునా అని అక్కడే నిలబడాలి. దేవునికి స్తోత్రం. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, బాధ అయినా, నొప్పి అయినా, వేదనైనా, ఆ వేదనైనా, ఆ క్రందనైనా, ఏదైనా అక్కడే నిలబడిపోవాలి. అది ఒక విశ్వాసికి, ఒక సావుకుడు ఉండవలసిన సుగుణం. దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. సహవాసాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. ఉపదేశానికి విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. అందుకే దేవుడు మిమ్మును, చెప్పండి, అందుకే దేవుడు మిమ్మును దేవుని సన్నిధిలో నిలిచి ఉండడానికి దేవుడు మళ్ళీ ఏర్పరచుకున్నాడండి. నీవు నిలిచి ఉండగలిగితే ఏమంటారు తెలుసా? యెహోవా జీవము తోడు, నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నాను, ఆ యెహోవా జీవము తోడు వర్షం 3 సంవత్సరాల వరకు పడకూడకుండా ఉండునుగాక, పడునుగాక అన్నాడు. పడిందా లేదా? ఎక్కడ నిలబడి ప్రార్థన చేశాడు? పారిపోయి చేశాడా, నిలబడి చేశాడా? ఆ పదం ఎందుకు ఉపయోగించాడు? నేను యెహోవా జీవము తోడు ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నాను. కనుక దేవుని సన్నిధిలో నిలబడడానికి దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పరచబడిన వంశంలో ఉన్న వాళ్ళందరూ దేవుని సన్నిధిలో నిలిచి ఉంటారు. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని అనుభవిస్తారు. ఆయన సన్నిధిలో దాగి ఉన్న సకల విధములైన ఆశీర్వాదాలు అనుభవించుదురుగాక. గట్టిగా ఆమేన్. దాని తర్వాత మాట ఏమనుందండి? పరిచర్య చేయుట కొరకు యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ధూపం వేయడం ఒక అనుభవం, రెండోది ఆయన సన్నిధిలో నిలిచి ఉండడం ఒక అనుభవం, మూడోది ఏమిటంటే పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని ఏం చేశాడండి? మరి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తివే నువ్వైతే దేవుని సన్నిధిని నువ్వేం చేయాలి? గడి చెప్పండి. మరి ఒక్క పరిచర్యను నువ్వు చేస్తున్నావా? దేవుని ఏర్పాటు చేసుకున్నాడు కదా దేవుని కొరకు ఒక్క పరిచర్య నేను చేస్తున్నానా? దేవుని మందిరం నేను పరిచర్య చేయగలుగుతున్నానా? పరిచర్య చేయగలిగిన ఆత్మ నాలో ఉందా?
పరిచర్య చేయగలిగిన మనస్సు నాలో ఉందా? దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలని ఆలోచన మనకు కలుగుతుందా? దేవుని ఏర్పాటు చేసుకుంది పరిచర్య చేయడానికి. పరిచర్య చేయాలన్న మనస్సు నీకు లేకపోతే ఏర్పరచబడిన వంశములను ఉన్నట్ట లేనట్ట? మాట్లాడేటట్టు బాబు, ఉన్నట్ట లేనట్ట? నువ్వు ఏర్పరచబడిన వంశమే నీదైతే నువ్వేం చేయాలండి? నాకు అడిగేప్పుడు నువ్వేం చేయాలి? పరిచర్య చేయాలి. అందుకే యేసు ప్రభు అంటాడు, నేను ఈ లోకానికి వచ్చింది పరిచర్య చేయించుకోవడానికి కాదు కానీ పరిచర్య చేయడానికి. యేసు ప్రభువే పరిచర్య చేయడానికి వస్తే మన పరిస్థితి ఎంత? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సకల విధములైన ఆశీర్వాదాలు కూడా పరిచర్యలోనే దాగి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. పరిచర్యలోనే దాగి ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసకి పునాది, సేవకుడికి పునాది పరిచర్యే. ఈ రోజున గొప్ప గొప్ప నాయకులు అయ్యారంటే, గొప్ప గొప్ప సేవకులు అయ్యారంటే వాళ్ళ ప్రారంభం ఏమిటండి? పరిచర్యే. యెహోషువ ఎవరు? నూను కుమారుడు యెహోషువ మోషే పరిచారకుడు. మోషే దగ్గర పరిచర్య చేస్తున్నాడు, పాస్టర్ గారి దగ్గర పరిచర్య చేస్తున్నాడు యెహోషువ. చివరికి ఏమయ్యాడు? నాయకుడు అయ్యాడు. ఎలీషా ఎవరు? పాస్టర్ గారు బయటకు వెళ్తే చేతుల మీద నీళ్లు పోసి చేతులు కడుక్కోవడానికి నీళ్లు పోసేవాడు ఎలీషా. చివరికి ఏమయ్యాడు? రెండింతల ఆత్మను పొందుకొని ఏలియా కంటే రెండింతల అద్భుతాలు చేయగలిగాడు. దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్లో పరిచర్య చేస్తున్న వాళ్ళందరూ ఒక ఉన్నత స్థితిలో నిలబడిపోయారు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది కూడా పరిచర్య చేయడానికే. మరి దేవుని పరిచర్య ఒక్కటే నువ్వు చేయగలుగుతున్నావా? దేవుని మందిరానికి వస్తున్నావు, చూస్తున్నా, వెళ్ళిపోతూనే ఉన్నావు. ఒక్క పరిచర్య దేవుని కొరకు నా మట్టుకు నేను పరిచర్య చేస్తానని ఒక్క పరిచర్య నువ్వు చేయగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించండి. పరిచర్య లేకపోతే ఆశీర్వాదం లేదు, ఈవెన లేదండి. పరిచర్య మనకు పునాది. చాలా మంది నైస్గా వస్తారు, నైస్గా వెళ్ళిపోతారు. ఎంత స్టైల్గా వస్తారో అంత స్టైల్గా వెళ్ళిపోతారు. వేసుకున్న బట్టల మడత కూడా పోకూడదు. ఎందుకని? మనమా చేపలు తీయడం, మనమా కాగితాలు తీసేది, మనమా నేనెంత, నా స్టేటస్ ఎంత, నా స్థితి ఎంత, నా డబ్బు ఎంత, నా హోదా ఎంత, నేను ఈ పని చేయాలా, నేను ఈ మందిరంలో ఊడవాలా, మందిరంలో చీపురు పట్టుకోవాలా, మందిరంలో ప్లేట్లు కడగాల, మందిరంలో వంట చేయాలా, మందిరంలోకి వచ్చి పరిస్థితి నేనేంటి, నా స్థితి ఏంటి, నేను బాక్సులు మోయాలా, నేను డ్రమ్ములు కొట్టాలా, నేను పాటలు పాడాలా అనుకుంటారు కొంతమంది. అప్పుడు అర్థం ఏంటంటే వీళ్ళు ఆశీర్వాదాన్ని కాలదనుకుంటున్నారు అని అర్థం. ఆశీర్వాదాన్ని కాలదన్నేసుకుంటున్నారు అని అర్థం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునిని ఏర్పరచుకుంది ఎందుకో తెలుసా? పరిచర్య చేయడానికి. దేవునికి స్తోత్రం. చేయించుకోవడానికి కాదు, చెయ్యడానికి దేవుడిని ఏర్పరచుకున్నాడు. సమయరు కూడా చిన్న వయసులోనే దేవుని మందిరానికి వచ్చి ఎవరికి పరిచర్య చేశాడు? సేవకులకు కాదు. ఏమి ఎదుట యెహోవాకు. నువ్వు దేవుని సన్నిధిలో ఏ పరిచర్య చేసినా మా కోసం కాదు నువ్వు చేసేది. ఎవరి కోసము? యేసయ్య కోసం చేయాలండి. దేవుని ఎదుట పరిచర్య చేస్తున్నాడు. చిన్న పిల్లవాడే చిన్నప్పటి నుంచి పరిచర్య చేశాడు. చివరికి ఆ సంఘానికి పాస్టర్ అయ్యాడు, న్యాయాధిపతి అయ్యాడు, యాజకుడు అయ్యాడు, ప్రవక్త అయ్యాడు, అభిషేకించేవాడయ్యాడు. ఇంత చిన్న పిల్లవాడా? ఏం బాబాయ్ ఈ పరిస్థితి ఏంటంటే పరిచర్య. ఒకటే ఒక మాట, ఈ స్థితికి నువ్వు రావడం గల కారణం ఏంటి? యెహోషువ ఈ స్థితికి నువ్వు రావడం గల కారణం ఏంటి? ఎలీషా ఈ స్థితికి నువ్వు రావడం గల కారణం ఏంటి? అలాగే సమూయేలు ఈ స్థితికి నువ్వు రావడం గల కారణం ఏంటి? పరిచర్య. ఒకటే ఒక మాట, పరిచర్య. ఎంతమంది చేయగలుగుతున్నారు ఈ రోజున పరిచర్య? దేవుని మందిరంలో ఒక పొల్ల తీసాల వేయగలుగుతున్నావా? ఒక కాగితం ముక్క తీసాల వేయగలుగుతున్నావా? కొన్ని చోట్ల కొన్ని మందిరాలకు వెళ్తే పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు కార్లు వేసుకుని వచ్చి మందిరానికి వచ్చి ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళే వచ్చి శుభ్రంగా చేపలు మట్టేస్తావు అంటే, సేవకుడు నేను వెళ్ళి డాక్టర్ అవుతున్నావా, ఇంజనీర్ అయ్యా, నెలకు 50-60 వేలు సంపాదిస్తున్నావు, నీకెందుకు పిల్లలు చేస్తారంటే, అమ్మో నా పరిచర్య నేను చేయాలయ్యా. ఇది దేవుని పని.
మనుషుల కోసం నేను చేయట్లేదు, మీకోసం నేను చేయట్లేదు అయ్యా, నా దేవుని కోసం నేను చేస్తున్నాను. తన స్థితిని కూడా తగ్గించుకోగలుగుతున్నాడు. ఈరోజు విశ్వాసులు ఎంతమంది చేస్తున్నారు పరిచర్య అండి? ఎంతమంది చేయగలుగుతున్నారు? అసలు చేయాలనే ఆలోచన ఎంతమందికి ఉంది? చేయాలనే మనసు ఎంతమందికి ఉంది? ఈ రోజున ఊరికి నైస్గా వచ్చి స్టైల్గా వెళ్ళిపోవడం కాదండి. దేవుని ఎందుకు ఏర్పరచుకున్నాడో సంగతిని తెలుసుకో. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ సంగతి తెలుసుకొని దేవుని సన్నిధిలో పరిచర్య చేయగలిగిన వ్యక్తిలో నువ్వు అయితే దేవుని కనపరుస్తాడు. ఆమేన్. దేవుని ఉన్నత స్థితిలో నిలబడతాడు. పరిచర్య చేసేవాడే ఉన్నత స్థితిలోకి ఎదుగుతాడు. ఈ రోజున వస్తున్న మినిస్టర్లను ఏ చావుకుడు బట్టి చూసినా ఒకప్పుడు పరిచర్య నుంచి పైకి వచ్చినోడు ఒకేసారి పై నుంచి ఊడిపడలేదండి. ఎవరు ఊడిపడలేదు. అంతెందుకండి, నేను చావుకు వచ్చిన కొత్తలో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే, అక్కడ మా గిద్దెల్లో ఉన్నప్పుడు సేవకులు శుభ్రంగా తెల్లగా నిగనిగలాడుకుని తెల్లబట్టలు వేసుకొని మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఉంటే నేనేమనుకున్నానో తెలుసండి, సేవకి వెళ్తే ఇట్లాగో సైకిల్ ఇస్తారేమో, మోటార్ సైకిల్ ఇస్తారేమో, తెల్లబట్టలు ఇచ్చేస్తారేమో, శుభ్రంగా మైక్ ఇచ్చి గడగడ వాక్యం చెప్పి 4 పాటలు పాడి ప్రసంగం చేయొచ్చేమో అనుకుని ట్రైనింగ్ అయిపోయిన వెంటనే గవర్నమెంట్లో వేశారు. బాబు ఎంతమంది సేవకు వచ్చారంటే మేము 34 మంది వచ్చాం. మేము అప్పుడు 99వ సంవత్సరంలో 34 మంది వచ్చాం. వచ్చిన తర్వాత ఆయనకి ఎప్పుడు మైకులు ఇస్తారా, ఎప్పుడు బండ్లు ఇస్తారా, ఎప్పుడు తెల్లబట్టలు గుర్తిస్తారా అనుకుంటున్నాం. అంత లోపల ఒక బకెట్ కొబ్బరికాయ షీపురు ఒకటి పెనాయిల్ డబ్బా ఇచ్చారు. ఏది మైక్ ఇస్తారేమో, బండి ఇస్తారేమో, తెల్లబట్టలు ఇస్తారేమో అనుకుంటే ఒక బకెట్, ఒక చీపురు కట్ట, పెనాయిల్ ఇచ్చారు. అదేంటండి చావుకు వచ్చావా? సేవ అంటే ఇదేనైనా అన్నారు. అది ఇదేంటి మైకులు కాదా అంటే, మైకులు పట్టుకోవాలంటే ముందు పట్టుకోవాలి. ఎవడైనాను గొప్పవాడై ఉండాలని కోరిన ఎడల వాడు ఏ పని చేయాలండి? చదవలేదు ఎప్పుడు మీరు? ఇలాంటివి చదవరు. వాడు దొడ్డ పని చేసిన వాడే ఉండాలి. అయినా అక్కడ 10 బాత్రూమ్లు ఉన్నాయి, లెట్రిన్లు ఉన్నాయి, శుభ్రంగా కడిగి పెనాలేసి కొట్టి శుభ్రంగా ఊడ్చి అప్పుడు రండి నాయన ఇదే నీ సేవ అన్నారు. ఈ రోజున తెల్లబట్టలు వేసుకుని మైకి పెట్టుకొని ఇంతమంది మధ్యలో నిలబడి చేయగలుగుతున్నామంటే ఆ రోజున ప్రభు సన్నిధిలో చేసిన నమ్మకమైన పరిచర్యే ఈ రోజున దేవుడు ఈ స్థితిలో ఉంచాడు. దేవుడికి స్తోత్రం. మరి హల్లెలూయా. పరిచర్య చేయడానికి ఇష్టపడాలండి. పరిచర్య చేయాలని మనసు మనకు రావాలండి. నా వంతు నేను పరిచర్య దేవుని కొరకు ఏం చేస్తున్నానని నీ మనస్సాక్షిని అడుగు. నా దేవుని కొరకు నేను పరిచర్య చేస్తున్నాను. నీ మనస్సాక్షిని అడుగు. నీ మనస్సాక్షి నువ్వు చెబుతుంది నువ్వేం చేస్తున్నావో పరిచర్య ప్రభువు కొరకని. ఏం చేస్తున్నావు చెబుతుంది పరిచర్య నీ మనస్సాక్షి. ఒకసారి మీరు ఆలోచించి. అందుకనే ఏదైనా పాటలు పాడాలన్నా ఏదైనా చేయాలన్నా అందరికీ ఇవ్వడానికి ఇష్టపడను. ఎందుకు తెలుసా? పరిచర్య చేసేవాడికి అయితే ఇచ్చిన మనకు ప్రయోజనం ఉంటుంది. పరిచర్య చేయని వాడికి ఇచ్చిన ప్రయోజనం ఉండదు. కష్టపడేవాడికి, సాగుకు సహకరించేవాడికి, కూటాలకు వచ్చేవాడికి, ప్రభు కొరకు కష్టపడేవాడికి మనం ఏం చేసినా అది ప్రయోజనం ప్రతిఫలంగా ఉంటుంది. అది కష్టపడకుండా పరిచర్య చేయకుండా నైస్గా వచ్చి స్టైల్గా వెళ్ళిపోయేవాడికి చేయాలంటే నా మనసు ఒప్పుకోదు. మరి ఏమనుకున్నా పర్లేదు, నా మనసు ఒప్పుకోదు. పరిచర్య చేసేవాడే ఉండాలి. అందుకని పరిచర్య చేసే వాళ్ళని ప్రేమించడానికి ఇష్టపడతాను. ఎందుకని దేవుడు ఏర్పరచుకున్నవారు వాళ్ళు పరిచర్య చేసేవాళ్ళు. దేవునికి స్తోత్రం. గడిగమని హల్లెలూయా. మరి దేవుని కొరకు నువ్వు ఎంత పరిచర్య చేస్తున్నావో లెక్క పెట్టుకొని చెప్పవుతాయి. నేను వచ్చి సంవత్సరంన్నర కావస్తుంది. ఈ సంవత్సరంన్నరలో నువ్వు ఎంత పరిచర్య చేస్తావు ప్రభు కొరకు? నీ మనస్సాక్షి నీకు ఉత్తరవాది. నీ మనస్సాక్షి నీ సాక్ష్యం చెబుతుంది నువ్వేం చేస్తావు అని. కానీ ప్రభు అంటాడు, ఎందుకు ప్రభు మమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నావయ్య అంటే, పరిచర్య చేయడానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను నేను. పాటలు పాడడం ఒక పరిచర్య, మైక్ సెట్ పెట్టడం ఒక పరిచర్య, డ్రమ్ములు కొట్టడం ఒక పరిచర్య, తాపలు వేయడం ఒక పరిచర్య, మందిరం ఓడవడం ఒక పరిచర్య, సేవకుల్ని వెంబడించడం ఒక పరిచర్య, సేవకులతో ఉండడం ఒక పరిచర్య. ఇటువంటి పరిచర్య నువ్వు చేయగలిగిన మనస్సు నీకుందా? పరిచర్య చేయాలని ఆలోచన నీకుందా? గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప వ్యక్తులు ఎందుకు అలా అయ్యారంటే వాళ్ళు పునాదే పరిచర్య. ఆమేన్.
కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు సదావకాశం. గుడాల పండుగ ఉంది, పరిచర్య చేయాలి. నేను దేవుని కొరకు ఏర్పరచబడిన వ్యక్తిని, పరిచర్య చేయాలనుకుంటే గుడాల పండుగలో కావలసినంత పరిచర్య ఉంది. నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివైతే పరిచర్యకు సిద్ధంగా ఉండు. గుడి సభలు గడిగాను అడుగడు. దేవుని కొరకు చేయడానికి, కష్టపడడానికి, పంటలు కరిగించడానికి, రక్తం దారిపోయడానికి ఇష్టపడాలండి. ఎంతవరకు సుఖంగా క్షేమంగా నీ దేహాన్ని కాపాడుకోవాలని, శరీరాన్ని కాపాడుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తావో అది పోగొట్టుకుంటావు. దేవుని కొరకు ఎంత కష్టపడతావో దేవుడు అంతగా కాపాడుతాడు. ఆమె నేను గుడాల పండుగ టైంలో నేను ఇంచుమించుగా బ్రదర్గా ఉన్న టైం అండి. వంట దగ్గర వేశారు. అప్పుడు ఇట్టున్నా అంటే ఎగిరిపోయేటట్టున్నా నేను ఆ రోజుల్లో. 2003, 2004 సంవత్సరంలో నగీర్లో సేవ చేస్తున్నాను. అప్పుడు ఆ వంట దగ్గర డేక్షన్ దగ్గర వేశారు. అవి వేసుకొని ఆ పొగకి ఆ మచ్చి పూసుకొని వల్ల కావట్లేదు. కానీ పరిచర్య ఎందుకని, సేవకులు ఎందుకు ఆ విధంగా పరిచర్య చేస్తున్నారంటే, సేవకులకు ఎందుకు వండి పెడుతున్నారంటే, సేవకులు ఎందుకు పొయ్యి దగ్గర ఉండి కష్టపడుతున్నారంటే, వారి పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండడానికి, డబ్బులు లేక కాదు. అది సేవకులకు ఒక దీవెన. దేవునికి స్తోత్రం. ఎందుకు 2 నెలలు ఎండలో ఎండి కష్టపడి ప్రయాసపడి తడికి వణుకుతా ఎందుకు సేవకులు కష్టపడి పని చేస్తున్నారండి? కష్టపడి ఎందుకు పరిచర్య చేస్తున్నారు? ఈ కష్టమే, ఈ పరిచర్యే రాబోయే రోజుల్లో మా సేవకు ప్రతిఫలాలుగా నిలబడతాయి. దేవునికి స్తోత్రం. అందుకనే యేసయ్య చక్కని ఆలోచన చేసి సేవకుడికి పరిచర్య అప్పగించాడు. చేస్తున్నారు. ఊరాట్లాగా అయిపోయిందండి. అప్పుడు ఎర్ర టవల ఒకటి ఇచ్చేవాళ్ళు. ఆ టవల తలగట్టుకొని నిలబడ్డా. ఒక ముసలమ్మ, నాకు ముసలోళ్ళు చాలా బాగుంటారండి, నాతో బాగుంటారు ముసలోళ్ళు అందరూ. ఒక ముసలమ్మ నన్ను ఎత్తుక్కుంటా వచ్చి చిన్నగా వంటశాలలో, అయ్యా ఎక్కడ ఉన్నాడు మా రాజేష్ పాస్టర్, ఎక్కడ ఉన్నాడు అయ్యా, అయ్యగారిని పిలవయ్యా అంటే వచ్చింది. వంటశాలలోకి వచ్చిన తర్వాత చిన్నగా నేను ఆమెను చూసి పలకరియకుండా మౌనంగా నిలబడ్డా. చిన్నగా ముసలమ్మ ఎత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి, అయ్యా నా చేతులు పట్టుకొని, అయ్యా రాజేష్ పాస్టర్ ఎక్కడ ఉన్నాడు ఒకసారి చూపించయ్యా అని. ఎందుకమ్మా అంటే, అయ్యా మా ఊళ్ళో చేస్తున్నాడు అయ్యా ఆయన, అందుకని చూసిపోదామని వచ్చానయ్యా, మళ్ళీ రేపు వెళ్ళిపోతాను, జనాలు ఎక్కువ అయిపోతారయ్యా, ఒకసారి చూపించయ్యా అంటే నేను ఊరుకుని అక్కడ పోడు వాళ్ళని అడుగుపో అన్నాను. మంచిదయ్యా అని పోయి చిన్నగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా రాజేష్ పాస్టర్ని చూపించాను అయ్యా అంటే, వాళ్ళు నాకెళ్ళి చూపించాను. అయ్యా అక్కడి నుంచే వచ్చానయ్యా నేను చూపించానంటే, అక్కడి నుంచి వచ్చావా? ఆయన అన్నారు. చిన్నగా నా దగ్గరకు వచ్చి నా ముఖం చూసి నా చేతులు పట్టుకొని తీక్షణంగా చూసి కళ్ళ ముందు నిలువ చేర్చుకుంది. ఏంటైతే అయిపోయినది ఏంటయ్యా, గుర్తుపట్టలేదండి నన్ను. అంటే నీకు ఏదో ఘనంగా గొప్పడుగా నేను చెప్పట్లేదండి. దేవుని పరిచర్యలో ఆ విధంగా మనము తలా తునకలుగా మార్చబడగలిగితే, ఆ విధంగా పరిచర్యలో మనం భాగస్థులుగా మార్చబడగలిగితే, ఆ పరిచర్యే దేవుడి జ్ఞాపకం చేసుకుని ఉన్నత స్థితిని నిలబెడతారు. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికాడు నన్ను తన పరిచర్యకి నమ్మకస్తుడుగా నన్ను ఎంచాడు. ఆయన పరిచర్య చేయడానికి కూడా ఏం కావాలండి? నమ్మకత్వం కావాలి. నేను నమ్మకస్తుడుగా ఎంచాడు. ఆయన నమ్మకస్తుడుగా ఎంచి ఈ పరిచర్య నాకు అప్పగించాడు. అందుకే నాకు అప్పగించిన ఈ పరిచర్యని నమ్మకంగా నేను చేసుకుపోతున్నా. దేవుడికి స్తోత్రం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు వచ్చినా, సూటిపోటు మాటలు ఎన్ని వచ్చినా, నాకు దేవుడి పరిచర్యను అప్పగించాడు కనుక ఈ పరిచర్యని తుది శ్వాస విడిచేంత వరకు నేను చేస్తాను అని పౌలు గారు తన సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డ చెప్పుకునే చాలా ఉంది. కనుక దేవుడు మనం ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, ఆయనకు నువ్వేం చేయాలి? నేను గడి చెప్పండి, ఏం చేయాలట? పరిచర్య చెయ్యడానికే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అలాగే ధూపం వేయడానికే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన సన్నిధిలో నిలిచి ఉండడానికే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అలాగే మీరు ఫలించడానికి, మీ ఫలం నిలిచి ఉండడానికే దేవుడు మనను ఏర్పరచుకున్నాడు. కింద ఆవలిస్తున్నారు, అప్పుడు వదిలిపెడతాను అనుకుంటున్నావా? ఇంకొక మాట చెప్పాలి మరి. కోటి సభలు అడిగారు కనుక
నేను రావట్లేదు, వెనకన్నా కొట్టడం ఆపొద్దాం లేదు. నేను అడుగొచ్చు. ఏర్పరచబడిన వంశంలో టైం చూసుకొని ఉండకూడదు, అందుకే టైం కూడా తెచ్చుకోలేదు నేను. ఏర్పరచబడిన వంశంలో ఉన్నవారు టైం చూసుకోకూడదు. అంతగా అర్జెంట్ టైం ఉంటే కాము బైబిల్ చదువుకుని వెళ్ళిపోవడమే. ఏర్పరచబడిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చేసి ముగించేస్తాం, ఎందుకంటే వారం అంతా ఉండట్లేదు కదండి. వారాన్ని సరిపడి మేసం పెట్టద్దాం. మరి మళ్ళీ కొండ దిగుతాడో దిగడో, గూడాల నుంచి వస్తాడో రాడో అనుకుంటున్నారు కదా. మరి అందుకని మేత పెట్టాలి కదా. చదవండి యోహాను సువార్త 15వ అధ్యాయం. ఇది కొంచెం బ్రహ్మాండమైన మాట అండి, మామూలు మాట కాదు. నాకు బాగా నచ్చిన మాట, మీకు నచ్చుతుంది. చదవండి 19. ఒకసారి ఆగండి, బైబిల్ అని దిగండి. చూసుకుంటున్నారా? నాకు బాగా నచ్చింది, మీకు నచ్చుతుంది. మీరు లోక సంబంధులైతే, లోకం తన వాళ్ళని, నువ్వు లోక సంబంధి అయితే లోకము నిన్ను స్నేహిస్తుంది. అయితే మీరెవరు? దానికి అందరూ ఒప్పుకోండి ఒకసారి, గడి చెప్పండి. మీరెవరు? లోక సంబంధులు. కన్ఫర్మా? గట్టిగానా? ముమ్మాటికి కరెక్టేనా? ఓకే, మీరు లోక సంబంధులు గారు. ఇప్పుడు చదువు. నేను నిన్నును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే. ఇప్పుడు కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు లోకం నిన్నేం చేయాలి? అప్పుడు నువ్వేమైనట్టు? అర్థం కాలేదా? మళ్ళా చదువు. నేను నిన్నును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకం మిమ్మును ద్వేషిస్తుంది. మీరు లోక సంబంధులు కారు. లోక సంబంధులను లోకము ప్రేమిస్తుంది, స్నేహిస్తుంది. మీరు లోక సంబంధులు కాదు కనుక దేవుడు మిమ్మల్ని లోకములో నుండి వేరు చేసను గనుక ఇప్పుడు లోక సంబంధి కాకపోతే లోకం నేనేం చేస్తుంది? నేను గట్టి చెప్పమ్మా. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. లోకం ఎవరిని ద్వేషిస్తుంది? ఏర్పరచబడిన వారినే ద్వేషిస్తుంది. ఇప్పుడు చాలా మంది పాస్టర్ గారండి, మా కులస్తులు మమ్మల్ని ద్వేషిస్తున్నారు. వెరీ గుడ్. పాస్టర్ గారండి, మా మత పెద్దలు మమ్మల్ని విరోధంగా మాట్లాడుతున్నారు. వెరీ 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 గుడ్. ఎందుకని? నువ్వు దేవుని చేత. అర్థం కాదు నా మాటలు? అర్థమవుతున్న మాటలండి. లోకం నిన్ను ద్వేషిస్తుంది అంటే, లోకం నిన్ను చీకొడుతుందంటే, లోకం నీ మీద అవమానకరమైన మాటలు మాట్లాడుతుందంటే, లోకం నీ మీద సూటిపోటి మాటలు మాట్లాడుతుందంటే, అది నీ కులమైనా, నీ మతమైనా, నీ జాతి ప్రజలైనా, నామకార్థ క్రైస్తవులైనా, లోకస్తులైనా, ఎవరైతే విరోధంగా నీ గురించి మాట్లాడుకుంటున్నారో అంటే, నిన్ను ద్వేషిస్తున్నారు అంటే, వెంటనే గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఏర్పరచబడిన వ్యక్తిని. కొన్ని సభలు గట్టిగాను